పాతది ఉండగా కొత్త నిబంధన ఎందుకు? క్రైస్తవుడు ఆచరించవలసింది ధర్మశాస్త్రమా, కొత్త నిబంధన? ఇది ఈరోజు మనం చూడబోతున్న చివరి అంశం. చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులైన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ఇందులో. వెరీ గుడ్, మెజారిటీ వారు. ఎందుకంటే పూర్తిగా క్రిస్టియన్ రిలేటెడ్, క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం ఇది. చాలా లోతుగా ఉంటుంది, చాలా విషయాలను బయటికి తీయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఎంతవరకు మీరు ప్రపంచంలో విని ఉండరు. ఇది నేను హామీ ఇస్తున్నాను. దేవుని పిల్లారా, బైబిల్లో మనకు 2 నిబంధనలు కనపడుతున్నాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. అలాగే బైబిల్లో అతి ప్రధానంగా ఎక్కువగా వినిపించే మాట ఇశ్రాయేలీయులు, తరువాత అన్యజనులు. బైబిల్ ఒకటే ఉండొచ్చుగా, 2 నిబంధనలుగా ఎందుకుంది కదా? అలాగే ఈ ఇశ్రాయేలీయులు ఎవరు? అయితే మనమెవరమి? అన్యజనులా, క్రైస్తవులా, మనం ఇశ్రాయేలీయులా? అయితే మనం ఎవరో మరి? ఇలాంటి సందేహాలు సాధారణంగా బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. మీకు కాదు నేను అంటుంటా, బైబిల్ చదివే వాళ్ళకి సాధారణంగా వస్తుంటాయి. మనకున్న బలహీనత ఏంటంటే క్రైస్తవులకి మనం బైబిల్ చదవం కదండి, అందుకు మనకి ఇలాంటి డౌట్స్ రావు. డౌట్స్ ఎవరికి వస్తాయో తెలుసా అండి? బైబిల్ బాగా చదివే వాళ్ళు ఎవరో తెలుసా? నాస్తికులు, హేతువాదులు, మన చుట్టూ ఉన్న ఈ సహోదరులు. వీళ్ళు మనకన్నా బాగా చదువుతారు బైబిల్, తెలుసా మీకు? మనకు తెలియదండి. వాళ్ళు బాగా చదువుతారు, మనం చదవం కాబట్టి మనకు తెలియదు. కానీ ఈ అనుమానం వచ్చి తీరాలి బైబిల్ చదివే ప్రతి క్రైస్తవుడికి. ఎందుకు 2 భాగాలుగా ఉంది బైబిల్ అనేది? దేవుని పిల్లారా, బైబిల్లో ఒక విశేషమైన మాట మనకు కనపడుతుందండి. సాధారణంగా బౌద్ధకులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించాలి అంటూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని ఆచరించకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు. కొత్త నిబంధన పాటించాలి అని కొంతమంది అంటారు. లేదు పాత నిబంధననే మనం కొనసాగించాలి అని కొంతమంది అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారే తప్పించి అసలు ఏది నిజం, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అన్నది మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. మనం ధర్మశాస్త్రం ఆచరించాలా, ఇంతకీ కొత్త నిబంధన ఆచరించాలా? ధర్మశాస్త్రం గురించి యేసుక్రీస్తు గారు మాట్లాడిన ఒక మాట మనకు చాలా ఆలోచింపచేస్తుందండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను. ఏమంటే మీకు వీలుంటే మీరు రాసుకోండి, ఓకేనా? బయటికి వెళుతున్న వాళ్ళందరూ కూడా వాక్యం వినడానికి వస్తే కనుక మీరు కూర్చుని వినండి. సెమినార్కి అటెండ్ అయిన వాళ్ళందరూ వాక్యం వినటానికి వచ్చారా? కూర్చుని వినండి, ఓకే? ఇది సినిమా హాలు కాదు అస్తమానం లోపలికి రావటానికి వెళ్ళటానికి. దేవుని తరపున జరుగుతున్న కార్యక్రమం. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వ్యవహరించండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి వచ్చానని తలంచకండి. నేను నెరవేర్చుటకే గాని కొట్టివేయటానికి రాలేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అని యేసుక్రీస్తు గారు ఖండితంగా చెప్పారు. నేను నెరవేర్చడానికి వచ్చిన వాడిని, నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు. దీన్ని బట్టి కొంతమంది ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించాలి అంటున్నారు. మరి కొట్టివేయబడినప్పుడు యేసుక్రీస్తు గారు మిమ్మల్ని మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం, కొత్త నిబంధన ఎందుకు ఉంది? అడిగామనుకోండి బైబిల్ నుంచి, సమాధానం ఎలా చెబుతారు ఆయన? బైబిల్ నుంచే చెబుతారు. మరి మనకు తెలియదు, ఆ సమాధానాన్ని వెతకాలి. అసలు ఏంటండి ఇదంతా? ఎందుకు వచ్చిన తలపోటు చెప్పండి మనకి, అవునా? ఏదో ఒక నిబంధన పడేస్తే వదిలిపోను కదా, ఏదో ఒక దాన్ని ఫాలో అయిపోదు కదా. మళ్ళీ 2 భాగాలు, కొత్త నిబంధన పాత నిబంధన. పోనీ అదేదో పాత నిబంధన ఫాలో అయిపోదాం అంటే మళ్ళీ నేను కొట్టివేయడానికి రాలేదు అంటున్నాడు. పోనీ కొత్త నిబంధన ఫాలో అవుదాం అంటే నేను కొట్టలేదు అంటున్నాడు. ఏది తీసుకోవాలండి బైబిల్ని చెప్పండి? అందుకే ఎందుకు వచ్చిన గొడవని అసలు దేని జోలికి వెళ్లకుండా అలా పై పైన విషయాలను ఆడించేస్తారు మన వాళ్ళు. గట్టిగా ఏదన్నా కొంచెం అడిగామనుకోండి, బోధకుడిని నువ్వు ఎదురు ప్రశ్న అడగకూడదు నాయన,
మరి ప్రశ్న అడగకపోతే నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను చూసారా, ప్రశ్న అడగండి అంటున్నాను, కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అయిపోయిన తర్వాత రండి, అక్కడ ఉంటాను నేను. ఎన్ని గంటలు నన్ను మాట్లాడమంటారో చెప్పండి, మాట్లాడతాను నేను. ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. కార్యక్రమం పూర్తి అవనివ్వండి, రేపు రండి నా దగ్గరికి అంటున్నాను. అంతేగాని ప్రశ్న అడగొద్దని నేను అనలేదు. దేవుని పిల్లారా, ఆలోచించండి చాలా జాగ్రత్తగా. అసలు ఈ ధర్మశాస్త్రం ఏంటి, ఈ పాత నిబంధన ఏంటి, ఇశ్రాయేలీయులేంటి మనకు తెలియాలి అంటే కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్న విషయాల్లోనికి మనం వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా బైబిల్ను పరిశోధిస్తూ మనం కొనసాగుదాం. ఈ రోజున చాలా ఓపికగా వినండి. పెన్ను కాగితాలు ఉన్న వాళ్ళందరూ రాసుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎవరో ఆవలించకండి, నిద్రపోకండి. ఓకే, ఆదికాండము దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆదికాండంలో వివరించాడు. మొదటి జంటను దేవుడు చేశాడు, మనం చూసాం బైబిల్లో. వాళ్ళు పాపం చేశారు, పండు తిన్నారు. పండు తిన్న తర్వాత దేవుడు వాళ్ళను ఏదేను తోటలోంచి గెంటవేశాడు. తరువాత మళ్ళీ సంతానం పుట్టుకొచ్చింది ఈ ప్రపంచంలో. క్రమంగా విస్తరించడం ప్రారంభించారు. అలా 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 ప్రపంచం అంతా జనాభా నిండింది. జనాభా నిండేటప్పటికీ పెరుగుతున్న ప్రపంచ మానవాళితో పాటు వాళ్ళ దుర్మార్గాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయండి. ఇక ఎంతవరకు వెళ్ళాడంటేనండి, దేవుడు అసహించుకున్నాడు మనుషుల్ని. ఏమంటే మనుషులంటే ఎవరండి? సాక్షాత్తు దేవునికి పిల్లలు, కుమారులు. మనమందరం కూడా, స్త్రీలందరూ కుమార్తెలు, మనమందరం కుమారులు. ఆత్మ నుంచి, దేవుని ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళు మనమందరం కూడా. అలాంటి పిల్లల్ని నేను అనవసరంగా వీడిని కన్నాను అని నెత్తి నోరు కొట్టుకునే బాధపడిన సన్నివేశాన్ని మనం ఆదికాండము 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను, మనస్సులో బాధపడ్డాడు. కాబట్టి కోపాన్ని తట్టుకోలేక దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాతులను భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను అనుకున్నాడండి. మొత్తం సర్వనాశనం చేసేసాను, నాకు అక్కర్లేదు వీళ్ళు. విరక్తి వచ్చేసిందండి దేవుడికి. అసహించుకున్నాడు మనల్ని. ఆకాశపు తూములు విప్పాడు, మొత్తం ముంచి పాడేశాడండి. ఆ కాలంలో దేవుని కంటికి నీతిగా కనపడిన నోవాహు అతని కుటుంబాన్ని మాత్రమే బ్రతకనిచ్చాడు. 80 మాత్రమే ఆ జలప్రళయంలో రక్షింపబడి ప్రాణాలను కాపాడుకున్నారు. వెరీ గుడ్. తరువాత దేవుడు తిరిగి మానవాళిని ఈ భూమి మీద విస్తరింపచేయటం ప్రారంభించాడు. 80 ప్రపంచ జనాభా విస్తరణ అనేది అలా క్రమంగా ప్రారంభమైందండి. వీళ్ళు మంచినీరు ఎక్కడ దొరుకుతుందో, మైదానాలు ఎక్కడ కనపడతాయో పంటలవి పండించుకోవడానికని వెతుక్కుంటూ తూర్పు వైపునకు ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రపంచ చరిత్ర అనేది మీకు బైబిల్ నుంచి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం. భూమి యందంతటా ఒక్క భాష ఒక్క పలుకు. అప్పటికి ఒకే లాంగ్వేజ్ ఉంది, ఒకే పలుకు ఉంది భూమి అంతటా కూడా. ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. వారు అలా తూర్పునకు ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగా కాల్చుకుందాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసునకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండను. అంటే మెదడు ఎదిగింది, నెమ్మదిగా వీళ్ళు టెక్నాలజీ వైపుకి వెళుతున్నారు. మరియు వారు అంటున్నారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని, ఒక పెద్ద టవర్ను కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకుంటున్నారంట ఈ మనుషులందరూ కూడా. మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, భూమి అంతటా మనం చెదిరిపోకూడదు. ఇక్కడ మైదానం ఉంది కదా, పంటలు బాగా పండుతున్నాయి, మంచినీరు కూడా బాగా దొరుకుతుంది, కాబట్టి పెద్ద టవర్ కట్టుకుందాం. ఒకవేళ ఆహార నిమిత్తం ఎవడన్నా వెళ్ళినా ఆ టవర్ ఎక్కడుందో చూసుకుని దాని గుర్తు ప్రకారం మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ప్లాన్ చేశారటండి. దేవుడు ఆశ్చర్యపోయి
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చిన బాబుగారులు కడుతున్నారంట. పాపం ఎలా జరుగుతుందో కన్స్ట్రక్షన్ చూద్దామని కిందకి దిగి వచ్చాడంట. ఎందుకంటేనండి, అప్పుడు యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు వీళ్ళకి ఏమని ఆజ్ఞనిచ్చాడు? దీని ఇలాగే ఉంచి మీరు 9వ అధ్యాయము మొదటి వచనానికి రండి. మరియు దేవుడైన దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అది భూమిని నిండించండి అన్నాడు. ఫలించి అభివృద్ధి చెందండి. ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, మీరు ప్రపంచం అంతా నిండించుకుని ఆక్రమించుకోండిరా అని దేవుడు చెబితే వీళ్ళు ఒక టవర్ కట్టుకుని అక్కడే ఉండిపోదామని ప్లాన్ చేశారటండి. చూద్దాం అసలు వీళ్ళు ఎలా కడతారో అని చెప్పి అప్పుడు యెహోవా కిందకి దిగి వచ్చారండి. కిందకి దిగి వచ్చారు. 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా అంటున్నారు, ఇదిగో జనము ఒక్కటే, జనం అందరూ ఒక్కటిగా ఉన్నారు, వారికి అందరికీ భాష ఒక్కటే. ప్రాబ్లం ఎక్కడుందంటే లాంగ్వేజ్, భాష. వీళ్ళందరూ సమిష్టిగా ఉండడానికి కారణం ఏమిటంటే ఒకే భాష కలిగి ఉన్నారు వీళ్ళందరూ. ఎక్కడుందో ప్రాబ్లం అండి దేవుడు ఫైండ్ అవుట్ చేసి వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయవలసి ఏ పని అయినా నువ్వు చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషలు తారుమారు చేయదుము రండని అనుకునేను. ఇలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. దేవుడు భాషను మార్చాడు. ప్రపంచంలో భాషలు అనేవి అక్కడ నుంచి పుట్టుకొచ్చాయండి. గోపురం కట్టడం మానేశారు. కారణం ఏంటి? భాషలు తారుమారైతే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. మట్టి తెమ్మంటాడు ఒకడు, వీడు తట్ట పట్టుకెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఓరి తట్ట కాదురా మట్టి అంటాడా. ఇంకొకడు గుణపం పట్టుకొచ్చాడు, గుణపం కాదురా నాయన కీలు పెట్టరా అంటే ఇంకోటి. ఎలా సాగుతుంది పని? ఒకడి భాష ఒకడికి అర్థం కాలేదు. ఒకడి భాష ఒకడికి ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరూ గుంపులు గుంపులు అయ్యి భాషా ప్రాతిపదికన నెమ్మదిగా అలా 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 ప్రపంచం అంతా చెదిరిపోయారండి. ఈ భాషలు మాట్లాడే, తెలుగు భాష మాట్లాడే మనము, తమిళ మాట్లాడేవాళ్ళు మలయాళము, హిందీ, ఇంగ్లీష్, ఇలా భాషా ప్రాతిపదికన ప్రపంచమంతా జనాభా చెదిరిపోయారు. భాషలు పుట్టడానికి పునాది అక్కడ పడిందండి. ఆ రోజు జరిగిన పని ఈ రోజు శాస్త్రవేత్తలకి తెలియదండి. మనిషి అసలు ఇన్ని భాషలు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు చెదరగొట్టాడు రా చవట. దేవుడు చేసింది ఇది. భాషలు చెదరగొట్టాడు. ఇలాగా నోవహు కుమారులు ప్రపంచమంతా చెదిరిపోయారు. ఆ నోవహు కుమారులు, నోవహుకు ముగ్గురు కుమారుల్లో 10వ వచనం చూడండి. 11వ అధ్యాయం 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము, నోవహుకు ముగ్గురు కుమారులు కదండి. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. ఇది నోవహు కుమారుడకు షేము, హాము, యాపెతు వంశావళి. అది షేము, నోవహు కుమారులకు షేము, హాము, యాపెతు అను వారి వంశావళి. షేము పిల్లలు క్రమంగా ప్రపంచమంతా వీళ్ళు విస్తరించడం ప్రారంభించారు. చూడండి, మిగిలిన ఇద్దరు ఒకవైపుకి వెళ్ళిపోతే షేము పిల్లలందరూ మరొక వైపుకి వస్తున్నారు. చూడండి చాలా జాగ్రత్తగా. 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 గలవాడే జలప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదు అనే వాడిని కనాడటండి. ఇలాగా ఎవరు ఎవరిని కనుక్కుంటూ వెళ్ళారో చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. అలా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి 24వ వచనం చూడండి. నాహోరు 29 ఏళ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తర్వాత 119 ఏళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏళ్లు బ్రతికి అబ్రహామును అనే పదం వేశాడు. చూడండి, మనకు అబ్రహాం ఎక్కడ కనిపించాడండి? మొట్టమొదట అబ్రహామును, నాహారును, హారానును, అది అబ్రహాము తగిలాడండి. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే నేను మీకు, దీనికి మన పాఠానికి చాలా చాలా ప్రాముఖ్యమైన సంబంధం ఉంది. ఈ అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నువ్వు లేచి నాయన నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. సరే కదా అని వెళ్ళాడండి అబ్రహాము.
పాపం అలా చూస్తున్నాడు అబ్రహాం. దేవుడు చేయమన్న పని అలా చేస్తున్నాడు, నీతిమంతుడాయే. కానీ అబ్రహాం మనసులో ఒక బాధ ఉండిపోయిందండి. అదేంటంటే అబ్రహాంకి పాపం పిల్లలు లేరండి, సంతానం లేదు. నోరు తెరిచి అడగలేడు, మంచివాడాయే. సర్లే చూద్దాం అసలు ఎప్పుడు గడుగుతాడో అని దేవుడు. అలాగ దాదాపు 90 ఏళ్ళు వచ్చేసేయండి. 99వ సంవత్సరంలో దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏమనంటే, నాయన అబ్రహాము, నీకు కొడుకును పుట్టిస్తానయ్యా, నువ్వేం కంగారు పడకు. ఆ హాగరుకు పుట్టినవాడే నీ కొడుకు కాదులే, నీ భార్య అయిన శారాయి కూడా గర్భం ధరిస్తుంది, పిల్లల్ని కంటాదులే నాయన అనేటప్పటికీ అబ్రహాము నవ్వి, బొత్తిగా అమాయకుడు దేవుడు ఎర్రుబాగులోడు, నాకా 99 ఏళ్ళు వచ్చాయి. 17వ అధ్యాయము 16వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేస్తున్నాను. ఎవరిని? శారాయి గురించి మాట్లాడుతున్నాను. శారాయిని ఆశీర్వదించి నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి ఏంటి మొస్సలోడిని నేను 100 సంవత్సరాలు, 100 ఏండ్ల వానికి సంతానము కలుగుతుందా? 90 ఏండ్ల సారా కనునా? దీనికి ఏమనుకుంటా, దీనికి 90 ఏళ్ళు అనుకుంటాం కదండి. భార్య గురించి ఏమనుకుంటాం? 90 ఏళ్ల శారా శారా కనునా అని మనసులో అనుకున్నాడు. పైకి తేలదు ఎందుకని మనసులో అనుకుని అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బతకనించిన ఆయన ఉన్న ఎవరికో పుట్టాడు కదా, వాడు సరిపోతాడులే, నాకు వాడిని నా కొడుకుగా చేసుకుంటానులే, నాకు పిల్లలేం వద్దులే, నాకు 100 ఏళ్ళు వచ్చాయి, మా ఆవిడకి 90 ఏళ్ళు, దేవుడు మరి ఎరుబాగులుడు, మరి 100 ఏళ్ళకి పిల్లలేం పుడతారని నవ్వుకున్నాడు అండి పాపం అబ్రహాము. అలాగే శారా దగ్గరికి వెళ్ళేటప్పటికి శారా కూడా నవ్వుకుంది. మొత్తానికి వీళ్ళ నవ్వుల్ని కట్టించడానికి దేవుడు ఒక కొడుకునిచ్చాడు. అతని పేరే ఇస్సాకు. మీకు తెలుసు, ఈ ఇస్సాకుకి మరొక కొడుకు పుట్టాడు, అతని పేరే యాకోబు. తెలుసు కదా మీకు చరిత్ర, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్. యాకోబు అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబు పేరును దేవుడు మారుస్తున్నాడు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలు అని మార్చడం జరిగింది. యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలు అని మార్చడం జరిగింది. 35 క్షమించండి, 35:10. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు. అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. 23వ వచనం. ఈ యాకోబుకి, యాకోబు అంటే ఎవరు? యాకోబు అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకి 12 మంది పిల్లలు. ఇశ్రాయేలుకు పుట్టిన ఈ 12 మంది పిల్లలను ఇశ్రాయేలీయులు అంటారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఈ ఇశ్రాయేలు గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. గమనించాలి చాలా జాగ్రత్తగా. ప్రపంచ జనాభా అంతా ఇశ్రాయేలీ నుంచి వచ్చారనుకుంటారని ఈనాటి క్రైస్తవులు బైబిల్ చదవక. నో, ఇశ్రాయేలీ అనేవాడు ఎప్పటి నుంచి వచ్చాడు? ప్రపంచం అంతా జనాభా విస్తరించేసిన తరువాత యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చాడు. అతని నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు అవుతారు. మనం ఇశ్రాయేలీలు అంటారు చాలా మంది. నువ్వెలా అవుతావు ఇశ్రాయేలుడివి? ఏమండి, ఈ ఇశ్రాయేలీలు వీళ్ళందరూ ఒక ప్రాంతంలో ఉంటారు. ఆ దేశానికి కరువు వస్తుంది, మీకు తెలుసు. ఇశ్రాయేలీకి పుట్టిన ఈ 12 మంది పిల్లల్లో చిన్నవాడు యోసేపు.
వాడిని మసిరి దేశానికి వాళ్ళు అన్నదమ్ములు అమ్మేసుకుంటారు, మనకు తెలుసు. ఇలాగా ఇశ్రాయేలు గర్భాన్న పుట్టిన వాళ్ళు, అంటే యాకోబు గర్భాన్న పుట్టిన వాళ్ళు ఎంతమంది అంటే 46వ అధ్యాయం చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. 46వ అధ్యాయము 26వ వచనం. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారు 66. మీకు తెలుసు వీళ్ళున్న దేశంలో కరువు వస్తుంది. ఐగుప్తు అంటే మస్రి, ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందని చెప్పి తన పిల్లలను ఐగుప్తు దేశం వెళ్ళమంటాడు ఇశ్రాయేలు అంటే యాకోబు. అక్కడ తమ్ముడు యోసేపు వీళ్ళని గుర్తుపడతాడు. గుర్తుపట్టి నేను ఫలానా తండ్రిని తీసుకొచ్చేయండి అంటాడు. వీళ్ళందరూ కలిపి ఐగుప్తు దేశం వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్ళారు అంటే ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. 70 మంది వెళ్ళారండి ఐగుప్తు దేశానికి. 70 మంది వెళ్ళారు. ప్రపంచ జనాభా అంతా ఇశ్రాయేలు నుంచి వచ్చారు అనుకుంటే వీళ్ళు ఐగుప్తు వెళ్ళేటప్పటికి ఐగుప్తులో మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారా లేరా? మరి ఇశ్రాయేలీల నుంచి ప్రపంచ జనాభా పుట్టుకొస్తున్నారు ఎలా చెబుతున్నారు ఈ బోధకులు? బైబిల్ పరిశోధన ఏది? నిర్గమాకాండం 1వ అధ్యాయము. నిర్గమాకాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తులోకి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడు తన కుటుంబములతో వచ్చేశారు. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. ఎంత కరెక్ట్గా ఫిగర్ చెప్పాడు చూడండి. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వెరీ గుడ్. ఫరోకు తెలిసిన రాజు చచ్చిపోతాడు, కొత్త రాజు వస్తాడు. ఈలోపు ఐగుప్తీయులు విస్తారమైపోతారండి, భయంకరంగా పెరిగిపోతారు. ఐగుప్తీయులకి భయం వేస్తుంది. ఇశ్రాయేలీలు పెరిగిపోయేటప్పటికి ఐగుప్తీయులకు భయం వేస్తుంది. ఒకవేళ మన మీద ఏ దేశపు రాజన్నా వచ్చి పడితే వీళ్ళు వాళ్ళతో చేరిపోయి, ఎవరితోటి? బయట దేశపు రాజుతో చేరిపోయి మన మీద తిరుగుబాటు చేస్తారేమో అని భయపడి ఇశ్రాయేలీని తొక్కి పట్టేయాలి అని చెప్పి చాలా చాలా వెట్టి పనులు, బరువైన పనులు వాళ్ళ చేత చేయించడం మనకు తెలుసు. ఆ బాధ భరించలేక వీళ్ళు దేవుడికి మొరపెట్టుకుంటారు. తండ్రి, ఏంటి మాకు ఈ పరిస్థితి, మేము భరించలేకపోతున్నామని. అప్పుడు వాళ్ళని విడిపించటానికి దేవుడు మోషే అనే ఒక నాయకుడిని పుట్టిస్తాడు. మనం చదువుతాం బైబిల్ చరిత్ర నిర్గమకాండంలో. ఈ మోషే దేవుని ఏర్పాటు వలన ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ఇంట్లో పెరుగుతాడు, విద్యలన్నీ అభ్యసిస్తాడు. వింటున్నారా అందరూ జాగ్రత్తగా? బోరు కొడుతుందా? బాగుంటుంది, వినండి. ఇప్పుడు బోరు కొట్టింది అనుకోండి, మీకు విషయం తెలియదుగా. మరి దేవుని జ్ఞానం పట్ల కొంచెం శ్రద్ధ చూపించండి. ఏమండి, ఇప్పుడు ఎంతసేపు అయింది మనం స్టార్ట్ చేసి? 3 గంటల నుంచి నేను మాట్లాడుతున్నానండి, నిలబడున్నాను. గొంతు నొప్పి వస్తుంది తెలుసా అండి? మీరు హాయిగా కూర్చొని అసలు వాక్యం చెప్పేవాడు కూర్చొని చెప్పాలండి. భయభక్తులతో మీరు నిలబడి, మీకు మెత్తటి కుర్చీలు వేసాం హాయిగా. మరి కుర్చీలు కూర్చోలేరని ప్లాస్టిక్ కుర్చీలో ఇబ్బంది పడిపోతున్నారని మెత్తటి కుర్చీలు వేసాం, టీలు ఇచ్చాం, స్నాక్స్ ఇచ్చాం, భోజనం పెడతాం. మేము కోరుకునేది ఒక్కటే, దయచేసి వినండి, దయచేసి వినండి, శ్రద్ధగా వినండి. మీ గురించేనండి, మిమ్మల్ని ప్రేమించి మాకేమైనా సరదా అనుకుంటున్నారా? నో, మా స్వార్థం మాది. ఏంటది? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పన్నాడు. నువ్వు ఎంత కష్టమైనా నష్టమైనా భరించాల్సిందే అన్నాడు. అందుకే భరిస్తున్నాం, చెబుతున్నాం. హాయిగా ఉందనుకుంటున్నారేమో. తర్వాత అడుగుతాడు ప్రశ్న, లెక్క వినండి. అందుకే ఈ మోషేను పుట్టించాడు. మోషేని పుట్టించిన తర్వాత మోషే కొంతకాలం ఎదిగేటప్పటికీ దేవుడు మోషేకి చెబుతాడు, నాయనా, నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలతో తిరుగుతావని కాదు, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి రప్పించటానికే నేను నిన్ను పుట్టించాను అంటాడు. వెరీ గుడ్, సరే ప్రభు. అయితే మొత్తానికి ఐగుప్తు దేశం వెళ్ళి ఆ ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలీలను విడిపించి తీసుకువస్తూ ఉంటాడు. అయితే మార్గ మధ్యంలో దేవుడు ఏం చేస్తాడంటే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 20వ వచనం.
నిర్గమాకాండము యెహోవా 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి, సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి, ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చును. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. మోషే నువ్వు పైకి రా, నీతో మాట్లాడాల్సిన పని ఉంది అన్నాడండి. వెళ్ళాడు మోషే. మోషేకి కొండ మీద దేవుడు 20వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. అది ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఆ ఆజ్ఞలే ధర్మశాస్త్రము. ఎవరిని తీసుకొస్తుండగా దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు? ఎవరిని తీసుకొస్తుండగా దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు? ఇశ్రాయేలును తీసుకొస్తుండగా ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరికి ఇమ్మనిచ్చాడు ఈ ఆజ్ఞలు? ఇశ్రాయేలీయులకు. ఐగుప్తీలుగా, మోయాబీలుగా, ప్రపంచంలో మిగిలిన జనాంగాలిక? నో, కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం తన కుటుంబాన్ని దేవుని కొరకు ప్రత్యేకించుకుంటాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము. చూడండి 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 6వ వచనం ఉన్నది చూడండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పును. వాళ్ళకి వెళ్ళి ఇశ్రాయేలీయులతో చెప్పు. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే. నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలసినవి మాటలు ఇవే అని చెప్పగా అవే దేవుడిచ్చిన ఆజ్ఞలు. నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలసినవి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం చూడండి ఏమంటున్నాడో దేవుడు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలను నీ దేవుడైన యెహోవా ఇస్తున్న నిబంధనలను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీలలో ప్రతివాడు అంటున్నాడు. అంటే దేవుడిచ్చిన నిబంధనలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి, ఎవరి కొరకు ఇవ్వబడినవి అంటే ఇశ్రాయేలు నిమిత్తము ఇవ్వబడినవి. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చాడు, ప్రపంచంలో ఉన్న మిగిలిన జనాభా అంతటికీ కాదండి. ఎందుకంటే వారినే ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఎంచుకున్నాడు. వారి ద్వారా ప్రపంచానికి దేవునితో భక్తిగా ఉంటే దేవుని ఎలా దీవిస్తాడు, ఎలా అద్భుతంగా చూసుకుంటాడు తన పిల్లలని తెలియచేయాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటేనండి ధర్మశాస్త్రం ఆశ్చర్యపోతామండి మనం. ధర్మశాస్త్రం ఎంత కఠినంగా దేవుడు ఇంప్లిమెంట్ ఇచ్చాడంటేనండి, ఆజ్ఞలు ఇచ్చాడంటే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫాస్ట్ గా. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో ఎన్నో ఉన్నాయి ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఒక్కటి తప్పితే ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే అన్నాడు. మనకు తెలుసు, గతంలో ప్రభుత్వం ఒక పద్ధతిని ప్రవేశపెట్టిందండి. ఎలా అంటే 10th క్లాస్ అనుకుంటా, ఒక సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అయితే మొత్తం సబ్జెక్టులన్నీ పోయినట్టే. ఎంత దారుణం అండి. ఏమంటే లెక్కలు బాగా చేసేవాళ్ళు ఉంటారు కానీ ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ సైన్స్ రాదు. మనకు ఒక సబ్జెక్ట్ బాగా వస్తుంది, ఒక దానిలో మనం వీక్గా ఉంటాం. ఏమండి ఒకటి సరిగ్గా లేదని మొత్తం అన్నీ ఫెయిల్ చేసేయటం ఎంత దారుణం అండి. చచ్చా ఇదేం బాలేదని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే ఏది పోతే అది కట్టుకునే ఫెసిలిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే నడుస్తుంది. మార్చి సెప్టెంబర్లో ఏది పోతే మనం అది కట్టుకోవచ్చు. వెరీ గుడ్. కానీ దేవుడు అలా ఇవ్వలేదండి.
ఎలా ఇచ్చాడు, ఎంత దారుణంగా ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. ఒకటి తప్పితే నువ్వు 10 తప్పినట్టే అన్నాడు. ఏమండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం, ఆలోచించండి. ఆజ్ఞల్లో దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞ ఉంది. దొంగతనం చేయకూడదు, మిగిలినవన్నీ పాటిస్తాడు. దేవుడైన యెహోవాని ప్రేమించాడు ఇశ్రాయేలీయుడు, విగ్రహారాధన చేయలేదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాడు, తల్లిదండ్రులు సన్మానించాడు, పొరుగువాని భార్యను ఆశించలేదు. కానీ ఒక చిన్న బలహీనత ఉంది, అదేమిటంటే దొంగతనం చేసి అలవాటు. అది కూడా ఎలాంటి దొంగ? ఒంటికి నూనెకు రాసుకుని బ్యాంకు దొంగతనాలు కాదు, చిలిపి దొంగ. సంతకు వెళతాడు, కూరగాయలు అమ్మేవాడు చూడకుండా 2 పచ్చిమిరపకాయలు సంచలేసుకొస్తాడు. ఏమండి, మరి ఇప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? దొంగతనం చేయకూడదు అన్నాడు కదా, వీడు చేసాడా లేదా? ఇప్పుడు వ్యభిచారం చేయకపోయినా వ్యభిచారం చేసినట్టు కదా, నరహత్య చేయకపోయినా నరహత్య చేసినట్టు. ఎంత భయంకరంగా, అంత కఠినంగా వాళ్ళకి ఇచ్చాడండి దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే అంత కఠినంగా, ఎందుకు ఇచ్చాడంటే అంత కఠినంగా? ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 13వ వచనం. చాలా రెఫరెన్సెస్ ఉంటాయండి, మీరు చాలా ఏకాగ్రత చూపించాల్సి ఉంటుంది. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూసి తిని, దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళని చూశాను, ఇశ్రాయేలీయులు ఉన్నారు చూశారు, నేను వీళ్ళని చూశాను, వీళ్ళు వారు లోబడినల్లని ప్రజలు, వీళ్ళు లోబడరు, వీళ్ళు నా మాటకే, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు నాకు అడ్డం రాకము, నాకు అడ్డం రాకు మోషే, వీళ్ళని సంహరించేస్తారో నాకు కోపం వచ్చేస్తుంది. నేను ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అంటున్నాడు. దుర్మార్గులు 24వ వచనం. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని, నేను మోషే అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు, మీరు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారా మీరు ఇశ్రాయేలీయులారా? కాగా నేను మునుపు సాగినట్లు, నేను మునుపు సాగినట్లు సాగిలపడినట్లు 27వ వచనం. వాళ్ళ కఠినత్వాన్ని చెప్తున్నాడు చూడండి. నీ సేవకుడైన అబ్రహాము 27వ వచనం. నీ సేవకుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాళ్ళ మంచితనాన్ని చూసి వీళ్ళ గురించి వీళ్ళ మీద నువ్వు జాలిపడు అంటున్నాడండి. వాళ్ళ మూర్ఖులు అంటున్నాడు దేవుడు, వాళ్ళ కఠినమైన మనస్సు కలవారు. కాబట్టి వాళ్ళని అదిమి పట్టడానికి, వాళ్ళను తొక్కి పట్టడానికి, అదుపు ఆజ్ఞల్లో ఉంచడానికి దేవుడు కఠినంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు. మన దేశంలో చట్టాలు ఉన్నాయండి, ఈ దేశంలో చట్టం ఉంది. మందు అమ్మితే లేదా డ్రగ్స్ అమ్మితే వెంటనే పట్టుకుని సాఫర్ చేసేయటం. సౌదీ అరేబియా లాంటి దేశాలు అయితే ఉరి తీసేయటం జరుగుతుంది. ఎందుకు అలా చేస్తున్నారు? మనిషిని అదుపులో పెట్టడానికి. ఆ భయం వాడికి లేకపోతే ప్రతి ఒక్కడు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనిషి మంచివాడు కాదండి. అందులో ఇశ్రాయేలీయులు మరీ పరమ మూర్ఖులు, కఠినమైన స్వభావం కలిగిన వారు. వాళ్ళు మనకు తెలుసు, యేసుక్రీస్తుని ఎంత బాధ పెట్టారో మనకు తెలుసు. యేసుక్రీస్తుని చంపేసిందారో తెలుసా అండి? యూదులండి. యూదులు ఎవరో? ఇశ్రాయేలీలో ఒక వంశం యూదులు. పరమ దుర్మార్గులు వీళ్ళు. ప్రపంచ జనాభాలో పరమ దుర్మార్గులు ఇశ్రాయేలీలు. అందుకే వాళ్ళని అదుపాజ్ఞంలో పెట్టడానికి. ఎందుకంటే 430 సంవత్సరాలు వీళ్ళకి దేవుని భయం లేదండి. వాళ్ళకి చెప్పేవాడు ఎవరు లేడు. ఆ ఐగుప్తు దేశంలో జరిగే ప్రతి చెడు కార్యాన్ని వీళ్ళ వంట పట్టించేస్తున్నారు. కాబట్టి వీళ్ళని కంట్రోల్లో పెట్టడానికి అంత కఠినంగా ఇచ్చాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెబుతున్నాడు చూడండి దేవుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. మొదటి అధ్యాయం 8వ వచనం. క్షమించండి. అయినను శ్రీమంతుడగు దేవుడు, చాలా ముఖ్యం, చాలా జాగ్రత్తగా చూడండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ఎవరికి ఇవ్వబడిందంటే ధర్మ విరోధులు, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఎందుకు వాళ్ళకి అంత కఠినంగా ఇచ్చాడయ్యా దేవుడు అంటే, వాళ్ళు మొట్టమొదట ధర్మ విరోధులు, అవిధేయులు, భక్తిహీనులు, వాళ్ళు పాపిష్టులు, అపవిత్రులు, మతదోషకులు. మతదోషకులు అంటే ఎవరండి? తల్లిని తిట్టేవాడు మతదోషకులు. దేవుడు చెప్పిన ధర్మాన్ని తిట్టేవాడు. పితృహంతకులు అంటండి. పితృహంతకులు అంటే ఎవరండి?
తండ్రిని చంపేసేవాడు వీడు, మాతృహంతకులు, తల్లిని చంపేసేవాడు అయిపోయాడు. నరహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, పురుష సంయోగులు, మనుష్య చోరులు, దొంగలు, దోచుకునేవాళ్ళు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయిన వాడు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను. ఏమిటది? ధర్మశాస్త్రము అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇశ్రాయేలీలకి. అంత కఠినంగా ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళు పితృహంతకులు, మాతృహంతకులు, తల్లిదండ్రులను చంపేసే రకం. అందుకే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి దేవుడు చట్టాన్ని తీసుకువచ్చాడు. తల్లిదండ్రులు సన్మానించు. వాళ్ళు హంతకులు కాబట్టే, హంతక స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టే నరహత్య చేయకూడదు. వ్యభిచారులు కాబట్టి వ్యభిచారం చేయకూడదు. దేవుణ్ణి తప్ప ఎవరినైనా పూజించేసే వాళ్ళు కాబట్టే నేను తప్ప మరొక దేవుణ్ణి పూజించకూడదు. ఇలాంటి కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకంటే వారి కఠినమైన స్వభావాన్ని బట్టి కఠినమైన ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళని తొక్కి పట్టడానికి దేవుడు ప్రయత్నం చేశాడండి. ఎందుకంటే మనకు తెలుసండి, అన్ని అద్భుతాలు, అన్ని సూచక్రియలు చేసి విడిపించి తీసుకొచ్చాడా అండి? సముద్రాన్ని 2 పాయలు చేశాడండి. సముద్రాన్ని 2 పాయలు చేశాడు. పక్కనే నీళ్లు ఇలా నిలబడితే చూస్తుండగా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు వచ్చారు, మునిగి చచ్చిపోయారు. ఎండ తగులుతుందని మేఘస్తంభం పెట్టాడు. అవునా? రాత్రులు చీకట్లో ఏ జంతువులు వచ్చేస్తాయో, ఏ పాములు వచ్చేస్తాయో అని వెలుగు స్తంభం, అగ్ని స్తంభాన్ని పెట్టాడండి. కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాడు. వాళ్ళు నడిచినంత కాలం వాళ్ళ చెప్పులు అరగలేదటండి, బట్టలు మాసిపోలేదు. కావలసిన తిండి పెట్టాడు. మధ్యలో కూరగాయలు కావాలన్నారు, మాంసం కావాలన్నారు. ఎన్ని రకాలుగా దేవుని విసిగించారంటే విసిగిపోయి ఎన్నోసార్లు చంపేయాలని దేవుడు నిర్ణయం తీసుకుంటే మోషే కాళ్ళ వేళ్ల పడి ఆపుకొచ్చాడండి. వద్దు, అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చావు, నువ్వు మధ్యలో చంపేస్తే నేరం నీ మీదకి వచ్చేస్తుంది, కొంచెం ఆలోచించండి తండ్రి, అవసరమైతే నన్ను చంపు అని దేవుణ్ణి వేడుకొని మోషే వాళ్ళని కాపాడుతూ తీసుకొచ్చాడండి. అంత భయంకరమైన మనుషులా అండి? ఏమండి, మోషే కొండ మీదకి వెళ్ళాడు దేవుడు ఆజ్ఞలు తీసుకురావడానికి, ధర్మశాస్త్రం తీసుకురావడానికి. కింద వెళ్ళి ఏం చేశారండి? బంగారంతో ఒక దూడను చేసుకుని, నువ్వే మా దేవుడివి రా పద మమ్మల్ని నడిపించారని. ఏమంటే దూడ తీసుకొచ్చింది దాన్ని వీళ్ళ బయటికి? దూడ అంటే తీసుకొస్తా? అలాంటి కఠినమైన మూర్ఖపు స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి అంత కఠినమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి దేవుడు. ఇచ్చినప్పటికీ కూడానండి, అంత ఇచ్చిన మాట విననందుకు చంపేసినా సరే వీళ్ళ మాత్రం దేవుడు మాటకు లోబడలేదండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఎంత మూర్ఖులంటే ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము ఫాస్ట్ గా తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వు విను, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను ఈ ఇశ్రాయేలీయులను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడి వాళ్ళు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు, కామందు ఎవరో తెలుసు. గాడిద తన సొంత దొడ్డు, గాడిదకి తన సొంతమాని దొడ్డేదో తెలుసు. ఇశ్రాయేలుకి తెలివి, కానీ ఇశ్రాయేలీయులు ఉన్నారే, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. నా జనులు యోచింపరు, వీళ్ళ ఆలోచన లేదు వీళ్ళకి. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఏమాట అన్నాడండి దేవుడు? పాపిష్టోడు అంటండి. పాపిష్టోళ్ళు వీళ్ళు. మేము ఇశ్రాయేలీయులు అని చెప్పి తిరుగుతున్నారు. సిగ్గులేదండి వీళ్ళకి. ఇశ్రాయేలీయులు మనం. నువ్వు ఇశ్రాయేలీయుడా అంటే నువ్వు పాపిష్టోడు అనమాట, నువ్వు హంతకుడు అనమాట, నువ్వు వ్యభిచారు అనమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎలాంటి వాళ్ళకి ఇచ్చాడు? వాళ్ళంత దుర్మార్గులు కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇచ్చినా వాళ్ళు మీరారు. పాపిష్టి జనమా, చెరుపు చేయు పిల్లలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మట్టి కొట్టుకుపోతారా మీరు. ఎన్ని శాపనార్థాలు పెడుతున్నాడండి దేవుడు, ఎన్ని శాపనార్థాలు. ఎంత చేశానురా మీకు, నా మాట వింటున్నారా మీరు? బాధపడుతున్నాడండి దేవుడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. భూలోకమా విను, ఈ జనులు నా మాటలు వినకున్నారు. వీళ్ళు నా మాటలు వినట్లేదు. ఈ ధర్మశాస్త్రం విసర్జించుచున్నారు కనుక, ఈ జనులు ఇశ్రాయేలీయులు నా మాట వినట్లేదు. ఏం చేశారట వీళ్ళు? నా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, విడిచిపెట్టేశారు అంటున్నాడు. వింటున్నారు సార్? వినండి.
ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. బాధపడుతున్నాడండి దేవుడు, చాలా బాధపడ్డాడండి, చాలా బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. 44వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట వెనక, యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమును బట్టి, ఆయన ధర్మశాస్త్రమును బట్టి, కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేస్తున్నారు. నా మాట వినట్లేదు కానీ ధూపం వేసేస్తున్నారట. మాట వినట్లేదు, ధూపం వేసేస్తున్నారట. మంట అయిపోయి పని చేయంగాని మనటైపోయి ఎక్కడికి పోతాం మరి? కదా అండి. దేవుడి ఆజ్ఞలో పాటించట్లేదు, ధూపం మాత్రం వేసేస్తున్నారట. చాలా బాధపడ్డాడండి దేవుడు, చాలా బాధపడిపోయాడు. ఎన్ని శాపనార్థాలు అంటేనండి, ఆ పాత నిబంధన అంతా చదవండి, గుండె తరుక్కుపోతుందండి నిజంగా. వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టిన విధానం చూస్తే ఎన్నో ఆశలతో తన పిల్లలను ఒక క్రమ పద్ధతిలో పెట్టాలని, వాళ్ళని చూసి మిగిలిన ప్రజలందరూ నేర్చుకోవాలని, దేవుడెవరో తెలుసుకోవాలని ఎన్నో ఆశలతో దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి దాన్ని పాటించమంటే వాళ్ళు దాన్ని మీరిపోయారండి. పైగా ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీలు దాన్ని ఆచరించకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారని దేవుడు చెబుతున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపానికి లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? దాన్ని ఆచరించాలని. ఆచరించని వాళ్ళందరూ కూడా శాపానికి లోనై ఉన్నారు అని. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ, చూడండి అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. శపించబడుతున్నారు వీళ్ళ దేవుడి చేత. దేవుని శాపాలు అందుకుని ప్రతి ఒక్కరు నరకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏ నిబంధన ఇచ్చాడో ఆ నిబంధనలో వాళ్ళు నిలబట్టలేదు. బాధపడ్డాడండి దేవుడు. ఆయన పిల్లలు ఆయన కళ్ళ ముందే మండిపోతుంటే చూడలేకపోతున్నాడండి. చాలా బాధపడుతున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడండి. లాభం లేదు, ఇక ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడండి. ఒక కొత్త ఆలోచనలోనికి దేవుడు వెళ్ళిపోయాడు. ఒక కొత్త నిర్ణయాన్ని దేవుడు తీసుకుంటున్నాడు. చూడండి, ఆశ్చర్యపోతాం ఈ వచనం మనం చూస్తే. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో, అందరూ తీయండి, అందరూ చూడండి, చాలా చాలా ముఖ్యమైన వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను అది కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. వేశాడు చూడండి మాట. ఎప్పుడటండి ఇది? ఎప్పుడు చేస్తానంటున్నాడు? పాత నిబంధన అమలులో ఉండగానే దానిని ఎవరూ పాటించట్లేదని కొత్త నిబంధన చేయబోతున్నాను నేను అంటున్నాడు. నేను ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను కొత్త నిబంధన చేయు కాలము వచ్చుచున్నది. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి, చూడండి, ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏ నిబంధన చేశాడు ఈయన? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో నిబంధనలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, వాటన్నిటినీ పాటించమన్నాడు. వీళ్ళు పాటించలేకపోతున్నారు కాబట్టి పాతది అమలులో ఉండగానే కొత్తది ఇవ్వాలి అనే నిర్ణయానికి దేవుడు వచ్చాడు అండి. ఇవ్వబోతున్నాను. అది ఎలాంటిది అంటే పాతది కాదు,
వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఇది కొత్తది. వారి పెనిమిటినైనను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. అది ఆ నిబంధనను భంగము వాళ్ళు భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. ఒక కొత్త నిబంధన చేస్తానంటున్నాడు దేవుడు. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను. అద్దండి, నా ధర్మ విధి ఉంచుతాను అన్నాడు. వారి హృదయముల మీద దాన్ని వ్రాసేస్తాను అన్నాడు. ఏమంటే దేవుడు మోషేకి ధర్మ విధులు ఎలా రాసిచ్చాడు? ఎక్కడ రాసిచ్చాడు? రాతి పలకల మీద రాసిచ్చాడు. కానీ కొత్త నిబంధన ఎలా ఇస్తానంటున్నాడు? రాతి పలకల మీద రాస్తానంటున్నాడా? నో, హృదయాలలో రాసేస్తాను అంటున్నాడు. అంటే పాతది అమల్లో ఉండగానే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త నిబంధనను ఇవ్వబోతున్నట్టుగా పాత నిబంధన కాలంలోనే దేవుడు చెప్పేశాడు. అర్థమైందా? ఇంతవరకు నేను మీకు చెప్పింది అర్థమైందా? పాతది ఉండగా కొత్త నిబంధన ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అదే కదా మన టైటిల్. పాతది ఉండగా కొత్త నిబంధన ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అసలు పాత నిబంధన ఎవరికి ఇచ్చాడు అంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. వాళ్ళు దానిలో నిలబడలేదు కాబట్టి పాతది ఉండగానే కొత్త నిబంధనను ఇవ్వటం జరిగింది. అర్థమైంది కదా ఇంతవరకు? వెరీ గుడ్. దేవుని పిల్లారా, దేవుని మాటలు యథార్థమైనవి, ఆలోచింపచేసేవి. ఆయన ఒక్కసారి ఒక మాట అన్నాడు అంటే అది జరిగి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరి తీరాలి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్ని ఎవరూ పాటించలేకపోతున్నారు. కానీ అది నెరవేరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. క్లిప్పింగ్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఈ రిఫరెన్స్ మనం మొట్టమొదట చూశాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాలనైనను నేను కొట్టివేయడానికి వచ్చానని అనుకోకండి. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. నెక్స్ట్ క్లిప్పింగ్ పెట్టు. నెరవేర్చుటకే గాని అన్నది పెట్టు. వచ్చిందా? స్క్రీన్ చూడండి అందరూ. కనిపిస్తున్న వాళ్ళు, ముందున్న వాళ్ళకి బహుశా కనపడపోవచ్చు, దేని మీద ఉంటుంది చూడండి. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని. ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అంటున్నాడు. యేసుక్రీస్తు గారు వచ్చారు. అసలు నిన్ను ఎవడడిగాడు నువ్వు ఎందుకు వచ్చావని? ఏమండి? అబ్బాయి నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఆలోచించండి చాలా జాగ్రత్తగా. నేను ధర్మశాస్త్రమునైనను 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాలనైనను కొట్టేయడానికి వచ్చానని మాత్రం అనుకోకండి మీరు. నేను వచ్చింది నెరవేర్చడం కోసం అన్నాడు. యేసుక్రీస్తు గారు వచ్చిందట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం. ఎందుకంటే ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోతున్నారు. నేను వచ్చింది నెరవేర్చడం కోసం అని ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరేంత వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అంటున్నాడు. ఎప్పుడు తప్పిపోదు అంటున్నాడంటే ఎప్పటి వరకు ఉంటుంది అంటే చాలా జాగ్రత్తగా రిఫరెన్స్ గమనించాలి. మీరు ఆలోచించండి. నెరవేరేంత వరకు తప్పిపోదు అంటున్నాడు. నెరవేరేంత వరకు తప్పిపోదు. నేనెందుకు వచ్చాను? నెరవేర్చడానికి వచ్చాను. నెరవేరేంత వరకు తప్పిపోదు అంటే
ధర్మశాస్త్రానికి ఒక డెడ్ లైన్ అనేది యేసుక్రీస్తు గారు పెడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. నెరవేరేంత వరకు తప్పిపోదు. అంటే నెరవేరిన తర్వాత తప్పిపోవచ్చా? నెరవేరేంత వరకు తప్పిపోదు అంటే నెరవేరిన తర్వాత తప్పిపోవచ్చా? నెరవేరాలది. నెరవేరిన తర్వాత అది తప్పుతుంది. 17వ వచనం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టేయడానికి నేను రాలేదు, నెరవేర్చుటకే నేను వచ్చాను. నేను వచ్చింది కొట్టడానికి కాదు, నెరవేర్చడానికి. నెరవేర్చేస్తే నెరవేర్చి కొట్టివేయచ్చా? నెరవేరలేదు కాబట్టి కొట్టట్లేదు. నెరవేరిన తర్వాత కొట్టివేయచ్చా? కొట్టివేయవచ్చు. నేను నా బ్రతుకు కాలంలో నేను నెరవేరుస్తాను. నేను నెరవేర్చిన తరువాత అది కొట్టివేయబడుతుంది అన్నట్టుగా యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. నెరవేరేంతవరకు తప్పిపోదు, నెరవేరిన తరువాత తప్పొచ్చు అన్నమాట. ఏదో నర్మగర్భంగా యేసుక్రీస్తు గారు మాట్లాడుతాం చూడండి, చాలా జాగ్రత్తగా. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలులో పుట్టినవాడు ఎవడో కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారండి. యేసుక్రీస్తు గారిని పంపించారు అందుకే దేవుడు. కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రము అనేది, ఈ ధర్మశాస్త్రం వలన ప్రతి వాడు పాపిగా మారిపోతున్నారు. ఇశ్రాయేలులందరూ తప్పించి నీతిమంతుడిగా ఎవడు తీర్పు తీర్చబడటం జరగట్లేదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఉందో, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాదు. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్పు తీర్చబడట్లేదు. మనిషి ధర్మశాస్త్రాన్ని ఆచరించి నీతిమంతుడుగా మారాలి అన్నది దేవుని ఆలోచన. కానీ ఎవడు నీతిమంతుడుగా కాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఆచరించడం ఎవడి వల్ల అసలు అవటం లేదండి, ఎవడి వల్ల కావట్లేదు. అందుకే చూడండి ఏమంటున్నాడు, 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల దాన్ని ఆచరించలేక అందరూ పాపులుగా మారిపోతున్నారే తప్పించి నీతిమంతులుగా ఎవరో మారలేకపోతున్నారు. పాపిగా మారి నరకానికి పోతున్నారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీల చావుకి, వాళ్ళు నరకానికి వెళ్ళటానికి కారణమవుతుంది. కాబట్టి దీనిని మార్చి నేను కొత్త నిబంధన ఇస్తాను అని యేసుక్రీస్తు ఆ తండ్రి అయిన దేవుడు ఇర్మియా ద్వారా చెప్పడం అనే దానిని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. కొంచెం శ్రద్ధగా వినాలి అందరూ, కొంచెం శ్రద్ధగా. చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది, మీకు అర్థం కావాలి. అశ్రద్ధ చూపించకండి. బైబిల్ పట్టుకు తిరుగుతున్న క్రైస్తవులారా, బైబిల్ పట్టుకు తిరుగుతూ దేవుని ముందు నటించకండి. శ్రద్ధగా వినండి. చర్చికి వెళుతున్నావు, వచ్చేస్తున్నావు, దేవునిలో ఉన్నావు అనుకుంటున్నారేమో. మీకు బైబిల్ అర్థం కావట్లేదు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎవరికి. అందుకే చెబుతున్నాం, శ్రద్ధగా వినండి. ఆసక్తిని కోల్పోకండి, శ్రద్ధగా వినండి. మీ గురించి చెబుతున్నది ఇదంతా. మీరు ఎక్కడ మోసపోతున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సాతాను ఎలాంటి మాయ చేసిందో క్రైస్తవ్యంలో మీకు అర్థమవుతుంది. చర్చలకు వెళ్ళి మీరు ఏం వింటున్నారో కాస్త ఓపిక పడితే మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. రెఫరెన్సులన్నీ చూస్తూ చెబుతున్న క్రమాన్ని మీరు ఆలోచించండి, ఎలా వెళుతుందో పాఠం.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరవలెనని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధులు నెరవేరాలి. అలా నెరవేర్చేవాడు ఒకడు కావాలి. ఎందుకంటే నెరవేర్చడానికే కదా వచ్చానన్నాడు. నెరవేర్చేవాడు ఒకడు కావాలి. అది నెరవేరకపోతే కొట్టివేయబడదు. అందుకే యేసుక్రీస్తుని పంపడం జరిగింది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి. ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు గారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. యేసుక్రీస్తు గారు వచ్చి ఏమంటారు చూడండి. లూకాసు వార్త అంతటా ఆయన 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ ఏమి నేను నెరవేర్చాలి అని నా గురించి వ్రాయబడ్డాయో అవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద నేను బతికున్నప్పుడు నేను చెప్పాను చూసారా, నన్ను చంపక ముందు నేను మీ యొద్ద ఉండగా చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరినవి. ధర్మశాస్త్రం గురించి ఏమనుకున్నాడో దేవుడు. మోషే ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో, ప్రవక్తలు నా గురించి ఏమి రాశారో అవన్నీ కూడా నెరవేరినవి. అంటే ధర్మశాస్త్రంలో క్రీస్తు గురించి ఏమి రాయబడిందో నెరవేరింది. ఏమి రాయబడింది? ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేరుస్తాడని రాయబడింది. అందుకే యేసుక్రీస్తు గారు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. తన జీవితంలో ధర్మశాస్త్రం గురించి ఆచరించవలసినవన్నీ ఆచరించాడు. నెరవేరినవి అని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు గారు. నెరవేర్చాడండి యేసుక్రీస్తు గారు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రం ఏదైతే విధించిందో వాటికి లోబడి పని చేశాడు. మార్పు తీసుకురావలసిన చోట నెమ్మదిగా మార్పును పరిచయం చేశాడు యేసుక్రీస్తు గారు. లోబడవలసిన దగ్గర జాగ్రత్తగా లోబడ్డాడు. తన గురించి ఏం వ్రాయబడ్డావో అవన్నీ కూడా నెరవేర్చాడండి యేసుక్రీస్తు. నెరవేర్చిన తర్వాత ఏం జరిగిందో ఒక కీలకమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గారు బయట పెడుతున్నారు. చూడండి, ఈ విషయాన్ని యేసుక్రీస్తు గారు చెప్పలేదండి. యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు? నేను నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అన్నాడు. ధర్మశాస్త్రం అంతయు తప్పే, నెరవేరేంత వరకు పొల్లు కానీ సున్నా కానీ తప్పబోదన్న యేసుక్రీస్తు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక అద్భుతమైన మాట, ఇంతవరకు ఈ ప్రపంచ కంటికి కనబడని మాట ఒకదాన్ని చెబుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడాలి అందరూ చాలా జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును. చూడండి జాగ్రత్తగా, మీకును మాకును ఉండిన ద్వేషం. రాస్తున్నది పౌలు గారు, పత్రిక రాస్తున్నది ఎఫెసీయులకు. ఈ ఎఫెసీయులు ఎవరంటేనండి? అన్యజనులు. ఈ ఎఫెసీయులు అన్యజనులు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము. అంటే ఎఫెసీయులు ఎవరు? అన్యజనులు. వీళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అంతే కదండి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడో వీళ్ళకి కొమ్ములు వచ్చాయండి. ఇశ్రాయేలీయులకి దేవుడు మాతోనే మాట్లాడతాడు, మేము దేవునికి బాగా దగ్గర, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది, అసలు మీరు మనుషులే కాదు అన్నట్టు. ఈ రోజున చూసారా, చాలామంది అగ్ర కులాల వాళ్ళు కింద కులాల వాళ్ళని ఎలా చూస్తారో ఆనాటి యూదులు, ఇశ్రాయేలీయులు మిగిలిన ప్రపంచ అన్యజనులందరినీ కూడా అలా చీప్గా నీచంగా చూసేవారండి. వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళు పెట్టింది ఏది తినకూడదు, వాళ్ళతో కలిసి కూర్చుని భోంచేయకూడదు. ఇలాంటి కఠినమైన చట్టాలు నియమాలు అనేవి ఇశ్రాయేలీయులకు ఉన్నాయండి. అయితే యేసుక్రీస్తును పంపించి దేవుడు ఏం చేశాడంటే, అటు అన్యజనులకు ఇటు ఇశ్రాయేలీయులకు, ఇటు ఇశ్రాయేలీయులు పరలోకం వెళ్లకుండా అడ్డుపడుతున్నది ధర్మశాస్త్రం,
అటు అన్ని జనులకు కూడా అసలు ఏమీ లేకుండా పోయింది. వాళ్ళు కూడా దేవుడు అంటే ఏంటో తెలియక వాళ్ళు నరకానికి పోతున్నారు. అంటే ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీలు నరకానికి పోతున్నారు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు అంటే మనం, అంటే ఇశ్రాయేలీలు కాని మిగిలిన ప్రపంచ జనాభా అంతా వాళ్ళు కూడా నరకానికి పోతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కాపాడడం కోసం దేవుడు ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేశాడండి. ఆ దేవుడు చెబుతున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును, చూడండి, మీకు అంటే ఎఫెసీయులైన మీకు అంటే అన్యజనులకు మాకును ఉండిన ద్వేషమును, మధ్యలో ఉన్న ద్వేషము అనగా అంటే ఏమిటది? ఆ ద్వేషం ఏమిటి? మీకు మాకు ఎక్కడ పడట్లేదంటే అనగా విధి రూపకమైన అది పెట్టు రెఫరెన్స్ ఎఫ్సి 2:14. విధి రూపకమైన, స్క్రీన్ మీద కనపడుతున్న వాళ్ళందరూ చూడండి, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. ధర్మశాస్త్రమును కొట్టివేయుట చేత. ఏమంటే దయచేసి మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. మీ అందరికీ ఒక నమస్కారం. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని మీరు చెబుతున్నారు, మేము కొట్టేశామని చెబుతున్నారు, కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని మూర్ఖంగా వాదిస్తున్నారు నాతోటి. ఏముంది రెఫరెన్స్? ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. మధ్య గోడను పడగొట్టేసాడటండి. వీళ్ళిద్దరిని, అటు ధర్మశాస్త్రం లేని అన్ని జనులు, ఇటు ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీలు, వీళ్ళిద్దరికి మధ్యలో వీళ్ళిద్దరూ కలవకుండా ఉన్నది ఏమిటో తెలుసా? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని పడగొట్టాడండి. ఇద్దరు ఒకటైపోయారు. ఇప్పుడు మధ్య గోడను పడగొట్టుట చేత మన ఉభయులను ఏకము చేశాడు, ఒక్కటే చేశాడు దేవుడు. ఇది ఎలా జరిగింది? ఈ ఏకము చేయటం ఎలా జరిగింది? మళ్ళీ చదవండి రెఫరెన్స్, అందులోనే మీకు కనపడుతుంది. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టాడటండి. ఎవరు కొట్టారు? యేసుక్రీస్తు గారు వచ్చి కొట్టాడు. ఎలా కొట్టాడు? శిలువ రక్త తర్పణ ద్వారా తీశాడు. తన రక్తం చిందించాడు. ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించిన వాళ్ళకి తగలవలసిన దెబ్బలన్నీ తను సహించి, వాళ్ళకి మనకి ఉన్న ఈ మధ్య గోడ ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని పడగొట్టేసాడటండి. ఇహ లేదు ధర్మశాస్త్రం అన్నాడు. పడగొట్టాడు అని దేవుడే చెబుతుంటే ధర్మశాస్త్రం లేదు, ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రమే లేదు, తీసేస్తానని దేవుడు చెబుతుంటే లేదు ఉంది అనడానికి ఎవరు ఈనాటి మనిషి? బైబిల్ చదవరా? క్రైస్తవులు బైబిల్ చదవరా అండి? అసలు ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం? ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. వాళ్ళకి ఇవ్వబడిందే వాళ్ళు దాన్ని ఆచరించట్లేదని దేవుడు తీయించేస్తే, దానితో ఏ సంబంధం లేని అన్యజనుల నుంచి క్రైస్తవులుగా మారిన మనం మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ఏమిటి? అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెబుతూ మనల్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు పాపులుగా మారుస్తున్నారు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ఇది ఎలా జరిగిందంటే క్రీస్తు రక్త తర్పణ బలియాగం వలన జరిగింది. చూడండి చెబుతున్నాడు అది ఎలా జరిగిందో. 26-27 మత్తయి సువార్త. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనే మీరు తాగండి, దీని అందరిలో ఇదేంటో తెలుసా? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. నిబంధన రక్తము అదే కొత్త నిబంధన. లూకా సువార్త 22వ అధ్యాయం 20 వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 20 వచనం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకుని ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ మీ కొరకు చిందింపబడుచున్న మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన నా రక్తము వలనైన కొత్త నిబంధన. ధర్మశాస్త్ర స్థానంలోనే అటు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం లేని అన్యజనులకు క్రీస్తు రక్తము ద్వారా కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం జరిగింది యేసుక్రీస్తు గారు. కొత్త నిబంధన అమల్లోనికి తీసుకొచ్చారు యేసుక్రీస్తు గారు. కొత్త నిబంధన అంటున్నాడు. కొత్త నిబంధన. పాత దాని నుంచి ఇశ్రాయేలీని విడుదల చేశాడు. దేవుడు లేక బాధపడుతున్న ప్రపంచ అన్యజనులకు తన మాటలను అందించాడు యేసుక్రీస్తు గారు. వచ్చి కొత్త నిబంధన, కొత్త చట్టాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. చెబుతున్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులు. మీకు ధర్మశాస్త్రము లేదు, మీరు ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయిన వాళ్ళు అంటున్నాడండి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుతూ. 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై. దేని చేత నిర్బంధించబడ్డారు ఇశ్రాయేలీయులు? ధర్మశాస్త్రము చేత నిర్బంధించబడ్డారన్న వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆచరించకపోతే నువ్వు నరకానికి పోతావు అన్నాడు దేవుడు. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా నరకానికి జారిపోతావు అన్నాడు దేవుడు. అది వారిని బంధించింది, పాపంలో బంధించింది ధర్మశాస్త్రం. అందుకే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమైతిమి. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందారంట. ఎవరు పొందారు? ఎవరు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు? మాట్లాడరండి ఎవరును? ఇశ్రాయేలీయులు. ఎవరికైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో దాని నుంచి దేవుడే క్రీస్తును పంపించి వాళ్ళకి విడుదలను ప్రసాదించాడండి. అంటే దేవుడు అరెస్టులోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నీ ఎంతటి నువ్వు అరెస్టులోకి వెళ్ళిపోతావా? అబ్బాయి మాకు అరెస్టే కావాలని. ఏమండి, ఈరోజు బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం ఆచరించమని చెబుతున్నారు ఇక్కడ? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఆచరించమంటున్నారా లేదా? నాకు తెలుసండి, నాకు తెలియదు అనుకోకుండా ఏం జరుగుతుందో ఇక్కడ. 10 ఆజ్ఞలు పాటించమని చెబుతున్నారు. 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలీయులకి ఇచ్చాడా? అన్ని జనులైన మనకిచ్చాడా? మరి ఇప్పుడు క్రైస్తవులకి ఏమి ఇచ్చాడు? కొత్త నిబంధన. పాత నిబంధనను మార్చేస్తున్నాను అన్నాడండి దేవుడు, తీసేస్తున్నాను అన్నాడు. కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నాను దాని స్థానంలో అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశమే లేదు. ఒక కారు చాలా బాగుంది, కొత్తదండి, మన అవసరాలన్నీ దాంతో తీరుతున్నాయి. ఇంకోటి కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. షర్ట్ బాగుంది, షర్ట్ చిరిగిపోలేదు, ఎలిసిపోలేదు, ఇంకోటి కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఇల్లు బాగుంది, మనకు సరిపోతుంది, ఇంకోటి కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఉపయోగపడుతున్నప్పుడు మరొకటి ఎందుకు కొనుక్కుంటాం? మనమే ఎంతో తెలివిగా ఆలోచించి కొనుక్కోమే. ఆల్రెడీ ఒక నిబంధన అమలులో ఉండగా దాని వలన ఎటువంటి చెడు జరగకపోతే కొత్త దాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు అసలు? మొదటి నిబంధనలో లోపం ఉంది. లోపం దేవుడు పెట్టింది కాదండి, ఇశ్రాయేలీ దానిని సరిగ్గా ఆచరించలేకపోయారు అంటున్నాడు. లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశమే లేదు కదా. ఆయన ఆక్షేపించే వారితో ఎలాగో చెప్పుచున్నాడు, ఇదిగో ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేస్తున్నాను, పాతది కొట్టేస్తున్నాను, కొత్త నిబంధన చేస్తున్నాను. నచ్చట్లేదండి ఈ మాటలు చాలా మందికి. చాలా మంది ఫేసులు మాడిపోయాయి, ఒక్కసారిగా ముఖం గుండెలో రాయబడిపోయింది.
చాలామంది ముఖాల్లో కళ లేదు. కారణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం మీదే ఉంది మైండ్ అంతా. దేవుడే సాక్షాత్తు రంగప్రవేశం చేసి నేను దాన్ని తీసేశాను రా నాయన, కొత్త మాటలు ఇచ్చాను, వాటిని ఆచరించండి అని చెబుతున్నా. వద్దు, మాకొద్దు నీ మాటలు, మేము పోతాం, వాళ్ళ ఇశ్రాయేల్ లాగే మేము బ్రతికిపోతాం, మాకు తీసేసిందే కావాలి, మాకు ప్యాచీ పడిపోయిన కారు కావాలి, మాకు చిరిగిపోయిన షర్ట్ కావాలి, మాకు కాలిపోయిన ఇల్లు కావాలి, మాకు పడగొట్టేసిన ఇల్లు కావాలి, నువ్వు కొత్త ఇల్లు వస్తానంటే మాకొద్దు, కొత్త చట్టం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు మారిస్తే కుదరదు, మేము అనుకున్నదే మేము చేసుకెళ్తాం, మేము ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాం, నీకు దిక్కున్న చోట చెప్పుకుంటున్నారు అంతే దేవుణ్ణి. మనుషుల మొహాల్లో నెత్తురు చుక్కలు లేవేంటండి ఎవరికి? లేఖనాల పరిశోధన తీయగా ఉండదు. ఇంజక్షన్ తీయగా ఉంటుందా? గుచ్చుకుంటుంది. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా అండి? రెండంచుల గల వాడి అయినా తెగుతుంది అది నీకు అన్నాడంతే. నువ్వు దాన్ని భరించగలిగితేనే ఆ బాధ పట్టుకోని ఆయన బైబిల్. అంతేగా నీకు నచ్చినట్టుగా దేవుడు ఉండాలంటే కుదరదు. దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. దేవుడు చెప్పింది ఆచరించాలి. దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి. దేవుడు వద్దన్న చోలికి వెళ్ళకూడదు. కొత్త నిబంధన ప్రవేశపెట్టాను నేను అంటున్నాడు దేవుడు. కొత్త నిబంధన 13వ వచనం చూడండి. ఆయన కొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం ఏమన్నా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. ఎవరు కొట్టేశారండి? నేనా? నేను కొట్టానా? కొట్టేశానని మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో నేను రాసుకొచ్చానా? దేవుడు కొట్టేశాడని మీ బైబిల్లో ఉందా? నేను రాసుకొచ్చి మీకు చెబుతున్నాను. చూడండి, కళ్ళు తెరిచి మీ బైబిల్లో. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. పాత నిబంధన కొట్టివేయబడింది. గుండె పగిలి కళ్ళల్లోంచి చెవుల్లోంచి రక్తం వస్తుంది కదండి. ఇంతకాలం ఏంటో అనుకున్నాము. ఇంకెప్పుడు ఈ లేఖన పరిశోధన సదస్సుకు రాకూడదు. ఇక్కడికి వస్తే అన్ని నిజాలు తెలిసిపోతున్నాయి మాకు. ఇంతకాలం మాయలోను, మోసంలోను, భ్రమలోను బ్రతికో. మాకు ఇదే బాగుంది ఆనందంగా. ఇక్కడికి ఇంకెప్పుడు రాకూడదు. బైబిల్ అంట బైబిల్ ఎందుకు? ఎవడకు కావాలండి ఈ బైబిల్? మోసపోతున్నారు. హార్ట్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక వచనం చూపిస్తున్నాను ఇప్పుడు. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండండి. బీపీ ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చాలా జాగ్రత్తగా ఉండండి. అంబులెన్స్ కూడా ఫోన్ చేసి ఉంటే బాగుండేది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కాస్త పైన చదవండి. 12వ వచనం చూడండి. 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు చూడండి 14వ వచనం. వారి మనస్సులు కఠినములైనవి. నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు రిఫరెన్స్ మైండ్ అది. పాత నిబంధన చదవబడుచున్నప్పుడు ఎప్పటికీ నేటికి అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక వారు నమ్మరండి. యూదులు కొత్త నిబంధనను నమ్మరు, యేసుక్రీస్తును నమ్మరు. పాత నిబంధనే ఇంకా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. పాత నిబంధన. ఇశ్రాయేలు వెళ్ళండి, వాళ్ళ ధర్మశాస్త్రం ఆచరిస్తారు. దేవుని పిల్లారా,
కానీ క్రీస్తు కొట్టివేశాడండి. తన సిలువలో కొట్టివేయబడేనని వచనం ఉందా లేదా? ఉందా లేదా? చూడండి అక్కడ ఏముందో. ఉందా లేదా? మీ బైబిల్లో తెరిచి చూడండి. ఒకసారి నా దగ్గరకు వచ్చేసారండి జనం. వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేసి వెళ్తామన్నారు. వద్దు, నాకు వాక్యం చెప్పాను. నన్ను అంతే కంగారపడిపోయి గబగబా కంగారపడిపోయి, సరేనండి, అయితే మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మీకు ఎన్నో మేలు జరుగుతాయి అన్నాడు. ఇంకానా అన్నాను. ఇంకా ఏమైనా జరగవా? యేసుప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఉద్యోగం కోసం అయితే నేను ప్రతి సంవత్సరం వెళ్ళి గుండు కొట్టించుకొస్తానండి, దానికి నేను యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నాను. అలా కాదండి, యేసుప్రభుని నమ్ముకుంటే మీరు పరలోకం వెళ్తారు అన్నాడా. ఈ మొక్క నువ్వు ముందు చెప్పాలి, పరలోకం వెళ్ళాలని ముందు చెప్పాలి. సరే అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అన్నాను. బైబిల్ అనే ఒక పుస్తకం ఉందండి, అందులో ధర్మశాస్త్రం అని 10 ఆజ్ఞలు ఉన్నాయి, అవి పాటించండి సరిపోతాయి అన్నాడు. అవి పాటించండి సరిపోతాయి అన్నాడు. ఆ సదరు వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఈ కువైట్ కాలేజీలో, బైబిల్ కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన పట్టభద్రుడు. సాక్షులు ఉన్నారు ఇక్కడ, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ. ఏదో తప్పు లేనిది మాట్లాడేసిన అనుకోకండి, ప్రత్యక్ష సాక్షులు నిల్చోబెట్టి చెప్పించగలను నేను ఈ మాటలు. ఎవరెవరు అన్నారో? లేడీస్ నుంచి ఉన్నారు, జెంట్స్ నుంచి ఉన్నారు సాక్షులు. ధర్మశాస్త్రం ఆచరించాలని వేదాంత విద్య చదివిన వాడు ఈ దేశంలో వచ్చి బోధించాడు నాకు 10 ఆజ్ఞలను పాటించమని. మరి అదేంటి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా అని చెప్పి నేను ఎఫెసీ 2:14 చూపించినప్పటికి నెత్తురు చుక్కలేమండి మాటలు. ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారు. అంటే ఏం బోధిస్తున్నారన్నమాట ప్రపంచం అంతా? ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కడు ఆచరించాలని బోధిస్తున్నారు. అది ఎవరికి ఇవ్వబడిందో తెలీదు, ఏ కాలం వరకు అమల్లో ఉందో తెలీదు, అసలు మనం ఎవరమో తెలీదు. ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించడానికి మనం ఎవరమండి? ఇప్పుడు అన్యజనులలోంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళం మనం. క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళం మనం. జన్మతో పుట్టిన యూదులము కాదు. ధర్మశాస్త్రం ఎవరికి వర్తిస్తుంది? ఇశ్రాయేలు కడుపున రక్త సంబంధిగా పుట్టిన వాడికి వర్తిస్తుంది. మనం రక్త సంబంధులవా? భారతదేశంలో ఉన్న మనం రక్త సంబంధులవా ఇశ్రాయేలీలకి? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు ఇప్పుడు? యూదులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడిందే వాళ్ళకి పనికి రాదని దేవుడు కొట్టేస్తే దానితో సంబంధం లేని మనం ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు ఆచరించడం ఏమిటి? ఆలోచించండి. తప్పుడు బోధలు, మాయ బోధలు. ఇశ్రాయేలీకి పుట్టామా? క్రైస్తవులమా? క్రీస్తుని నమ్ముకున్నావా? క్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా క్రైస్తవులైన వాళ్ళం మనం. క్రీస్తును ధరించుకున్నాం మనం. అసలు ఇజ్రాయేలీలనే క్రైస్తవులుగా మారమనే కదా యేసుక్రీస్తు చెబుతా. సువార్త ఎవరు ప్రకటించాడండి? ఏం ప్రకటించాడు? ధర్మశాస్త్రం ఆచరించమని చెప్పాడా? కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాడా? ఒకవేళ యేసుక్రీస్తు ధర్మశాస్త్రమే కనుక ఆచరించమంటే ధర్మశాస్త్రంలో ఏమని వ్రాసి ఉంది? మార్పుని ఎలా తీసుకువస్తున్నాడో చూడండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం. వెళ్ళిపోదాం, మీకు అయిపోయింది టైం. నాకు తెలిసి మీకు ఆకలి చేస్తుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మార్పు ఎలా తీసుకొస్తున్నాడో చూడండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో ఏం చెబుతున్నానంటే, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు, జస్ట్ కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అన్నాడు. అదేంటి? ఒకవేళ ధర్మశాస్త్రాన్ని కనుక ఆచరించాల్సి వస్తే ఎస్, నరహత్య చేయకూడదు, కానీ కోపపడొచ్చు అన్నమాట. అంతే కదా? కోపపడు కానీ చంపకవాడిని. వాడి కాళ్ళు చేతులు తిప్పేసే, విరగొట్టేసే, కానీ వాడి ప్రాణం మాత్రం పోకూడదు అనమాట. అది కాదండి. క్రీస్తు వచ్చి మారుస్తున్నది ఏంటంటే, ప్రపంచానికి ఇస్తున్న కొత్త నిబంధన, కొత్త మాటలు, కొత్త జ్ఞానం ఏమిటంటే, నువ్వు చంపడం వరకు ఎందుకురా వెళ్ళటం పిచ్చి కన్నా, నువ్వు నీ పక్కవాడి మీద కోపపడితే చాలు, నువ్వు హంతకుడివైపోతావు అన్నాడు. కానీ ధర్మశాస్త్రంలో ఏముంది? నరహత్య చేయవద్దని ఉంది. మార్పు తీసుకువస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు గారు. మార్పు తీసుకొస్తున్నాడు. 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ చెప్పాడు? 10 ఆజ్ఞల్లో ఒకటి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే వ్యభిచారం చేయొద్దు కానీ ఒక స్త్రీని పైనుంచి కిందకు చూసేయచ్చా? అంతే కదా మరి.
వ్యభిచారం అంటే నువ్వు అది చెయ్యకూడదు. నీ భార్య కానీ నీ భర్త కానీ వాళ్ళతో నీ డబ్బులు ఇచ్చి నువ్వు అది చెయ్యకూడదనే కదా దేవుని ఉద్దేశం, అంతే కదా. అంటే అది తప్ప మిగిలిన చేసేచ్చా? చూడండి మార్పు ఎలా తీసుకువస్తున్నాడో చూడండి. నేను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి అసలు నువ్వు కొంచెం తేడాగా చూస్తేనే అప్పుడే తన హృదయమందు నరకానికి నువ్వు వ్యభిచారం చేసేసి లెక్కన్నాడు. మోహపు చూపు అక్కడ వ్యభిచారం అంటే మంచం వరకు వెళ్ళి చేసేది తప్పు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ క్రీస్తు ఇచ్చిన కొత్త చట్టం ప్రకారం మోహపు చూపు తప్పు అన్నాడు. ఏమండి, నీ సహోదరుని మీద కోపపడకూడదు అనే మాటను ఈ ప్రపంచంలో కనుక మనం ప్రయోగిస్తేనండి, క్రీస్తు చెప్పిన ఈ ఒక్క మాట ప్రపంచంలో హత్యలు ఎందుకు జరుగుతాయి చెప్పండి? అసలు కోపమే పడొద్దు అంటున్నాడే, అసలు హత్య వరకు ఎక్కడ వెళుతుంది చెప్పండి? మరి ఈ మాట ప్రజల హృదయాల్లోనికి తీసుకువెళ్ళొద్దా? ఈ రోజున ఎయిడ్స్తో ఎంతోమంది కుళ్ళి చచ్చిపోతున్నారు. ఏమండి, కారణం స్త్రీ పురుషులు కలిసి చేసే వ్యభిచారమే కదా. అదే క్రీస్తు చెప్పిన మాట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నువ్వు వ్యభిచారం చేసినట్టురా అంటే, అసలు ఈ మాటను ప్రజల హృదయాల్లో తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తే ఈ రోజున ఈ మానభంగాలు జరుగుతాయా? ఈ ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ లోకంలో ఉంటుందా చెప్పండి? మరి ఇవేవి క్రైస్తవుడు చెప్పొద్దా? లోకంలోనికి వెళ్ళి చెప్పొద్దా? ఇంకేమన్నాడు చూడండి, 38వ వచనం. నీ కన్ను తీస్తే నువ్వు కన్ను తీసేయాలి, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టిన వాడి వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు. ఈ మాట ఎక్కడన్నా విన్నావా మనం? ఈ మాట ఎవరి నోట్లోంచన్నా విన్నావా? మహాత్ముడు ఎలా అయిపోయాడు మన గాంధీ గారు, మహాత్ములు యేసుక్రీస్తు చెప్పిన ఒక చిన్న మాటను అలా ప్రయోగించండి భారతదేశంలో. ఒక్క మాట, మహాత్ముడైపోయాడు. మరి ఇన్ని మాటలు కలిగిన క్రైస్తవుడు వీటన్నిటినీ ప్రపంచంలో ప్రవేశపెడితే, ప్రపంచంలో ఆచరింపచేస్తే క్రైస్తవుడు ఏమవుతాడో తెలుసా? దేవుడైపోతాడండి. దేవుడిగా మారిపోతాడు క్రైస్తవుడు. అంత విశిష్టత దేవుడు బైబిల్లో భద్రపరిచాడు. ఏది? ఎవరు చదువుతున్నారు? ఎవరికి పట్టింది దేవుని జ్ఞానం నేర్చుకోవటం? ఎవరు నమ్ముకున్న సిద్ధాంతాల మీద వాడు నిలబడిపోవటమే. ఒకడు తండ్రిని నమ్ముతాడు, ఒకడు యేసుక్రీస్తుని నమ్ముతాడు, ఒకడు పరిశుద్ధాత్మను నమ్ముతాడు. ముగ్గురిని కలిపి నమ్ముతాడు. ఒకడు విడివిడిగా నమ్ముతాడు. ఒకడు తండ్రి లేడంటాడు, ఒకడు తండ్రి యేసుక్రీస్తు అంటాడు, మరొకడు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అంటాడు. ఎవడికి తోచిన బోధ వాడు చేసేయటమే. ముగ్గురు ఒకటేని ఇంకొకడు అంటాడు. ఏమిటండి ఈ బోధలు? ధర్మశాస్త్రం ఆచరించాలని ఒకడు అంటాడు, కాదు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఇంకొకడు అంటాడు. సువార్తలే మనం పాటించాలని ఒకడు, పత్రికలు పాటించాలని ఒకడు. ఏమిటండి ఇది? కారణం ఏమిటో తెలుసా అండి? కారణం లేఖనాలను పరిశోధించకపోవటం. దేవుని పిల్లారా ఆలోచించండి. మార్పును ప్రవేశపెట్టాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులు ఆచరించవలసింది కొత్త నిబంధన. ఇది మనకి ఇష్టం ఉండదు. ఎందుకో చెప్పమంటారా? కొత్త నిబంధనల్లో పండగలు లేవు. పాత నిబంధనలో ఏమున్నాయి? కోత పండగ. నువ్వు భోజనం తినాలనుకుంటున్నావా? నీకేం కావాలి? బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని తీసుకో. ఏంటా వచనము? ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన కోత పండగ. నువ్వు తీసుకో దాన్ని ఎక్కడ ఆచరించు? కువైట్లో దాన్ని ఆచరించు. కోతలు కోశారా? ఎక్కడిది నీకు కోత పండగ? పర్ణశాలల పండుగలు ఎవరు ఆచరించాలి? ఇశ్రాయేలుని విడిపించి తీసుకువస్తున్నప్పుడు వాళ్ళు పర్ణశాలలో నివసింప చేశాడు దేవుడు అనే సంగతి భవిష్యత్తు తరాలకి తెలియచేయటం కోసం దేవుడు వారి పట్ల వారి జీవితంలో జరిగించిన మేలు రాబోయే తరాలకు, ఇశ్రాయేలు పిల్లలకు తెలియచేయటం కోసం పర్ణశాలను మీరు పండుగగా ఆచరించండి అని ఇశ్రాయేలుకి ఇచ్చాడండి. అది ఇశ్రాయేలుడికి ఇచ్చాడు. మరి నువ్వెవరవే? ఇశ్రాయేలుడివా? యాకోబు కడుపును పుట్టావా? లేకపోతే ఇశ్రాయేలుకి ఎవరికన్నా పుట్టావా? ఇశ్రాయేలుకి ఎవరికన్నా పుట్టారా? సిగ్గు లేదా అంటే ఇశ్రాయేలుని చెప్పుకోవడానికి వీళ్ళందరికీ? మనం భారతీయుల కడుపును పుట్టిన వాళ్ళం అండి. మన విశ్వాసాన్ని బట్టి మనం క్రైస్తవులు అయ్యాం.
జన్మము వలన పుట్టిన వాళ్ళము కాము మనము. వాళ్ళకిచ్చాడు పండుగలు. వాళ్ళు కోసిన పంటలు కొంత తీసుకురావాలి. కారణం, నీకు ఆ భూమి ఇచ్చింది ఎవరు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇచ్చింది ఎవరు? సారవంతమైన నేల ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి నీ కష్టార్జితంలో కొంత దేవునికి ఇవ్వు అన్నాడు. ఇవన్నీ చెబితే ఈ బోధకులకు నచ్చదు. ఎందుకో తెలుసా? దశమ భాగం ఇమ్మని ఎవరికి చెప్పాడు? ఏమండి? దశమ భాగాలు ఎవరివ్వాలి? దశమ భాగాలు ఎందుకు ప్రవేశపెట్టాడో తెలుసా? ఇశ్రాయేలీల గోత్రములలో లేవీయులకు స్వాస్థ్యం ఇవ్వలేదండి దేవుడు. ఈ లేవీయులను యాజకులుగా నియమించాడు. మిగిలిన గోత్రాలన్నిటికీ భూభాగాలను పంచిచ్చాడు. వాళ్ళ పంట పండించుకుంటారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతకగలరు. మళ్ళీ లేవీయులకి ఏమి ఇవ్వలేదు. మరి వీళ్ళు ఎలా బ్రతుకుతారు? కాబట్టి మిగిలిన 11 గోత్రాలు, మిగిలిన ఈ 12 గోత్రాల వాళ్ళు కష్టపడి పనిచేసిన దాంట్లో దశమ భాగం పట్టుకొచ్చి లేవీయులకి ఇస్తే వాళ్ళు దాంతో పొట్ట నింపుకుంటారు. కాబట్టి దేవుడు దశమ భాగాన్ని ప్రవేశపెట్టాడు. చూస్తారా? చూపించమంటారా? చూడండి పోనీ. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 47వ వచనం. అయితే లేవీయులు తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్క పెట్టవద్దు, ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తము చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీద, దాని ఉపకరణముల మీదను, దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. చివరికి వచ్చేటప్పటికి దశమ భాగం గురించి లేవీ కాండాలు అనుకోండి. ఏం చెప్తున్నాడు చూడండి. లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి భూఫలములలోనేమి దశమ భాగము యెహోవా సొత్తు, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దశమ భాగం పట్టుకురండి దేవుని దగ్గరకి అన్నాడు. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? ఈనాటి క్రైస్తవులక, ఆనాటి ఇశ్రాయేలీలక? 34వ వచనం చూడండి. 34వ వచనం. ఇది యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు, మనకు కాదు, ఇశ్రాయేలీల కొరకు దశమ భాగం పట్టుకెళ్ళి ఇవ్వాలి. దేవాలయంలో అప్పచెప్పాలి. దానితో లేవీలు బతుకుతారు. మరి నువ్వెందుకు దశమ భాగం తెమ్మంటున్నారండి? దశమ భాగాలు తెమ్మంటున్నారా లేదా? మాట్లాడండి. తెమ్మంటున్నారా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నేను చెప్తుంది కరెక్ట్. అయితే బైబిల్ అండి. బైబిల్ ఎలా చదవాలో చూస్తున్నారు కదా. లేఖనాల పరిశోధన సదస్సు. ఏ మాట ఎవరితో చెబుతున్నాడు దేవుడు, ఏ మాట ఏ కాలం వరకు అమల్లో ఉంది, ఏ మాట ఎవరికి వర్తిస్తుంది. బైబిల్లో కాలాలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకోకుండా గుడ్డెద్దు చేలోబడినట్టుగా నీకు డబ్బుల కోసం దేవుని మాటలను అడ్డు పెట్టుకుంటే నరికి తొక్కేస్తాడంతే. భస్మీ పట్ల చేసేస్తాడు. అర్థం కావట్లేదు వీళ్ళకి. నీకు ధన సంపాదన కావాలా? కష్టపడి పని చేసుకో. దేవుని మాటలే దొరికాయా? ఛీ, వీళ్ళకన్నా దొంగలు బెటర్ కాదండి. దేవుని పేరు చెప్పి దోచుకుంటారా? ప్రపంచంలో ఏ చర్చిలో చూడండి, నీ దశమ భాగం పట్టరా, ఇదే పాట కదండి. ఇజ్రాయేలీలు ఇవ్వాలి దశమ భాగాలు. ఇజ్రాయేలీల చేత ఒకప్పుడు చేయించాడు పండగలు. ఇప్పుడు వాళ్ళ చేతే మాన్పించాడండి అన్నీ కూడా. వాళ్ళనే మాని క్రైస్తవులుగా మారమన్నాడు. క్రీస్తు వచ్చి బోధించింది అవే. ఏం చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు గారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. వెళ్ళిపోదాం, ఇక అయిపోయింది టైము.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును. అది నేను ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని చెప్పమన్నాడా? ధర్మశాస్త్రంలో మోషే ఏం చెప్పాడో వాటిని ఆచరించమన్నాడా? నేనేం చెప్పానో ఏం చెప్పాడు యేసుక్రీస్తు గారు వచ్చి? ఎన్నో మాటలు చెప్పాడండి. సువార్తల్లో పత్రికల్లో ఎన్నో మాటలు రాయించాడండి పరిశుద్ధాత్మ దేవుని గారి ద్వారా. అవేవి నీకు పట్టవా? నీకు పండగ కావాలంటే పాత నిబంధన నుంచి తెచ్చేసుకో. మరి పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రం ఉంది, అవునా? వ్యభిచారం చేసిన వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఇప్పుడు నువ్వు పాత నిబంధన ఆచరించమని చెబుతున్న వాడివి నిన్ను రాళ్లతో కొట్టి చంపాలా వద్దా? ఈ దేశంలో ఎంతమంది వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు? అంటే నీకు అనువుగా ఉన్నవన్నీ నువ్వు బైబిల్ నుంచి తీసుకుంటావన్నమాట. నీకు ఎక్కడ డబ్బు వస్తుందో చూసుకుంటావు, నీకు ఎక్కడ కార్యక్రమాలు కావాలో చూసుకుంటావు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటలు చెప్పరా అండి? ఎందుకండి ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు? డబ్బు కోసమా? ఎంత దారుణమండి! వంచిస్తున్నారండి, దేవుని మాటలు వంచిస్తున్నారండి. కొట్టివేయబడిన దాన్ని తీసుకొస్తున్నారు, ఆచరించమని చెబుతున్నారు. దేవుని పిల్లారా, నా మాటలు స్వీకరించండి అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు గారు నేను చెప్పు అంటున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాను ఏం చెప్పాడు? ఎన్నో మాటలు. పొరుగువాడి మీద అసలు కోపపడొద్దన్నాడు. ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. శరీరాన్ని దేవుని కోసం ఉపయోగించమన్నాడు. శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మ కొరకు ఆలోచించమన్నాడు. శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించమన్నాడు. ఎన్నిటినో చెప్పి యేసుక్రీస్తు గారు వెళ్ళిపోయారండి. ఆ మాటలను చెప్పమన్నారండి. జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేయమని చెప్పాడు. ఆ మాటలను విడిచిపెట్టేశారు. కొత్త నిబంధనలు ఏం చెప్తారండి? కొత్త నిబంధనలో పొట్టి చక్కయ్య, 5 రొట్టెలు 2 చేపలు, ఇంకా బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఎప్పుడు చూడండి మన చిన్నప్పటి నుంచి ఇదే మాటలండి. ఎప్పుడు చూడు క్రిస్మస్ సీజను, దాని తర్వాత లెంట్ సీజను, దాని తర్వాత ఈస్టర్, మళ్ళీ క్రిస్మస్, మళ్ళీ 1వ తారీఖు. ఎక్కడ చూడండి ఇదే తిరుగుతుంది తప్పించి అసలు బైబిల్లో ఇంకేమీ లేదా చెప్పుకోవడానికి? ఎప్పుడు చూడు ఆ దశంభాగాలు, ఎప్పుడు చూడు ఆ చందాలు, ఎప్పుడు చూడు ఆ పండుగలు. ఇదేనా అండి క్రైస్తవ్యం అంటే? ఇంకేమీ లేదా? మోసగిస్తున్నారు సమాజాన్ని. చాలా బాధ కలుగుతుంది తెలుసా అండి? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని అనుభవించిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధ తెలుసండి. మీరు బయట ఉన్నవాళ్ళు కాబట్టి మీకు తెలియదండి. మీరందరూ అమాయకులండి. బైబిల్ మీకు తెలియకపోవటం వల్ల మిమ్మల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. తెలుసా మీకు? నేను ఒక లెక్కల మాస్టర్ తప్పు చెప్తున్నాను. స్టూడెంట్ లెక్క తప్పు చేస్తున్నాను అనుకోండి, కింద నుంచి రే తప్పు వెళుతుంది అంటాడు. వాడు లెక్కల మాస్టర్ కాబట్టి, వాడికి లెక్క తెలుసు కాబట్టి. ఈరోజు బోధకుడు ఏం చెబితే అది నోరు మూసుకుని వినేస్తున్నాం. కారణం ఏంటో తెలుసా అండి? తప్పు మనలో కూడా ఉందండి. మనం బైబిల్ చదవకపోవటం, మనం పరిశీలించకపోవటం కాబట్టి వాళ్ళు ఏది చెబితే నిజం అనుకుంటున్నాం. నో, నేను చెప్పేది కూడా మీరు నమ్మకండి. బైబిల్లో రిఫరెన్స్ ఉందో లేదో చూడండి. ఆ రిఫరెన్స్ మిగిలిన రిఫరెన్స్లో విభేదిస్తుందా, అనుకూలిస్తుందా? ఒక చోట ఒకలా ఉంది, ఒక చోట ఒకలా ఉంటే దీనికి గల కారణం ఏమిటి? సరిగ్గా కనెక్ట్ అవుతున్నాయా లేదా ఆలోచించాలి. మీరు కూడా ఆలోచించకపోబట్టే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. దానివల్ల నష్టపోతున్నది మీరండి, మీ ఆత్మలండి. వాళ్ళకేం పట్టిందండి? ఎవడి మీ ఆత్మలు రక్షించాలని తాపత్రం ఏనాడైనా ఉందా అండి? చర్చికి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, ఏదో ప్రార్థన చేసేయడం, పంపించేసేయడం, ఇదేనా అండి? ఏం చెబుతున్నారు చెప్పండి? సాక్ష్యాలు, ప్రార్థన, ఆరాధన. వాక్యానికి ఇవ్వబడే సమయం ఎంత అండి? వాక్యానికి ఇవ్వబడే సమయం ఎంత? 20 నిమిషాల, అరగంట. అంతేనా? అరగంటేనా వాక్యానికి? పాటలకి గంట, ప్రార్థనకు అరగంట, ఆరాధనకు అరగంట, వాక్యానికి 20 నిమిషాల. నీ ఆత్మను రక్షించేది పాటలా?
నీ ఆత్మను రక్షించేది ఆరాధన, నీ ఆత్మను రక్షించేది సాక్ష్యాల. ఆత్మను రక్షించడానికి ఉపయోగపడేది ఏది? నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం మానేశారండి. కారణం అర్థం కాలేదు, చదవలేదు. దేవుని పిల్లలారా, ఈ రోజున క్రైస్తవుడు పాటించవలసింది క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు చెప్పిన మాటలు. అందుకే నశించిపోతున్నారు ఈ క్రైస్తవులు. ఏది ఎవరికో అర్థం కాక సర్వనాశనం అయిపోతున్నారు అందరూ కూడా. అందుకే నువ్వు వెళ్ళు క్రైస్తవుడా, నువ్వు వాక్యాన్ని చేత పట్టుకుని నువ్వు వెళ్ళు లోకంలోనికి, సర్వలోకానికి వెళ్ళి ఈ మాయ బోధలతో కొల్లిపోతున్న ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మార్చు అంటున్నాడు దేవుడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అంటున్నాడు. ఆ మాట మహానుభావుడు ఒక్క మాట మాట్లాడాడంటే ఎన్ని అర్థాలు ఉంటాయి అందులో, ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రం మంది కాదండి, పాత నిబంధన మనకు కాదండి. ఇంకేమంటాడు చూడండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక, ఆ 2వ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక 9వ వచనం. యోహాను గారు రాసిన 2వ పత్రిక 9వ వచనం చూడండి. తీశారందరూ. ఎవరి బోధ యందు నిలిచి ఉండక, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఏమండి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అన్నాడా? ధర్మశాస్త్రమందు నిలిచి ఉండక అన్నాడా? ఎవరి బోధ అవసరం ఈ ప్రపంచానికి? ఒకవేళ పాత నిబంధనే కనుక ఇంకా అమలులో ఉంటే అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏమొచ్చింది ఆలోచించండి. అంతే కదా, వాళ్ళకి నిబంధన ఇచ్చేసాడు ఇశ్రాయేలీలకి, వాళ్ళు బతికేస్తున్నారు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కోసమేనా? కాదండి, అన్యజనులమైన మనలను కూడా దేవుని దగ్గరికి తీసుకువెళ్ళటానికి, అందరికీ అవసరమైన సువార్తను తన నూతన నిబంధన ద్వారా ప్రపంచానికి ఇచ్చారు యేసుక్రీస్తు గారు. అందుకే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి అంటున్నాడు. ఈ రోజున క్రీస్తు బోధ చెబుతున్నారా? ఏమంటే అసలు పత్రికల్లోకి వెళ్ళి వీళ్ళు ఎప్పుడైనా బైబిల్ చదవటం మీరు చూసారా? పౌలు రాసిన పత్రికలు కానీ, పేతురు గారు రాసిన పత్రికలు కానీ ఎంత క్లమ్జీగా ఉంటాయో తెలుసా అండి, ఎంత టఫ్గా ఉంటాయో తెలుసా? పౌలు బోధించిన మహాజ్ఞానం అర్థం కాక పేతురే బెంబేలెత్తేసాడు తెలుసా అండి. పేతురు, నా వల్ల కావట్లేదు పౌలు రాసిన పత్రికలు చదవడం, నాకు చాలా కష్టం అనిపిస్తుంది అన్నాడు. అంత మహాజ్ఞానం దేవుడు బైబిల్లో నిక్షిప్తపరిచాడండి, నిక్షిప్తపరిచాడు. ఆలోచించండి, ఆలోచించండి. కాబట్టి ఈనాడు మనకి పాత నిబంధన వర్తించదండి, మనం కొత్త నిబంధన క్రీస్తు రక్తంచే కడగబడి క్రైస్తవులుగా మారిన వాళ్ళం మనం ఇశ్రాయేలీలం కాదండి బాబు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇశ్రాయేలీలకు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, ముగించేసుకుందాం, అయిపోయింది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు తీయండి, అందరూ తీయండి, జాగ్రత్తగా చూడండి. వీరు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనలు, ఆచారాలు, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి అంటున్నాడు. వాగ్దానాలు వీరివి. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులది. ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడో తెలుసా అండి? ఎవరు మీకు ఆశ్చర్యపోయిన సంగతి చెప్పమంటారా? మతిపోతాది ఇప్పుడు మీకు, మీరు షాక్ అయిపోతారు. వెళ్ళిపోకండి బాబు, వెళ్తున్న వాళ్ళు ఆపుచేయండి, ఒక్క మాట చెప్తున్నారో వెళ్ళిపోదురు. కానీ ఇద్దరు ఎవరో వెళ్ళిపోయారు పాపం కుర్రోళ్ళు, చాలా ఆశ్చర్యపోతారు. ఏమండి, ద్వితీయోపదేశ కాండానికి మనం వెళదాం ఇప్పుడు ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. పట్టణంలో నీవు శపింపబడదు. 28వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. తీశారు కదా అందరూ? నేను చదువుతున్నాను, మీరు అందరూ వినండి. మొదటి వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండము ఎవరి గురించి రాయబడుతున్నదో తెలుసా? ఏ కాలంలో రాయబడిందో తెలుసా? పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీలకు దేవుడిస్తున్న ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను మోషే గారు వివరిస్తున్నారు. ఇదిగో నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను కదా, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కనుక మీరు ఆచరిస్తే ఇదిగో నేను మీకు గిఫ్ట్స్ ఇస్తాను. వినాలందరూ శ్రద్ధగా. ఇదిగో నేను మీకు ఈ బహుమతులు ఇస్తున్నాను.
ఏం బహుమతులు ఇస్తున్నాను అంటున్నాడంటే, ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే కనుక. 2వ వచనం, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, నీవు పట్టణములో దీవించబడుదువు. పొలములో దీవింపబడుదువు. ఇది ఎక్కడైనా చూసాం మనం? వాగ్దానాలు 31 రాత్రి వాగ్దానాలు, కార్డు ముక్కలు. అది ఎవరికి ఇవ్వబడింది? ఇజ్రాయెల్కి. మరి నువ్వు తెచ్చేసుకున్నావేంటి? నువ్వు రాసేసుకున్నావేంటి? చాలా బాగుంటుంది చూడండి. నీవు పట్టణంలో ఆశీర్వదింప, నీవు పట్టణంలో ఆశీర్వదించబడతావు. పొలములో దీవింపబడుదువు. నువ్వు పొలం కొంటున్నావా? నీ పొలం పంటలే దిగు చచ్చిపోతావు. నీకు కొయ్యలేవు, కోతలో అలా పండేస్తుంది. నీ పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ గర్భఫలం, నీ భూఫలము, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ దుక్కిడెద్దులు, నీ గొర్రె మేకల మందలు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దీవించబడతాయి. నీ గంపయు నీ పెండి పసుకు తొట్టియు దీవించబడను. నువ్వు లోపలకు వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులు నీ యెహోవా నీ ఎదుట హతము చేయునట్లు. వాడు ఒక త్రోవను నీ మీదకి వస్తే 7 త్రోవలు నీ ఎదుట పారిపోవును. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములు అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. వీటన్నిటినీ మనం వాగ్దానాల కింద రాసుకొని తీసేసుకుంటున్నాం. వాగ్దానాలు ఎవరికి ఇచ్చారని చెప్పాడు దేవుడు? రోమీయులకు రాసిన పత్రిక 9:4లోను ఇశ్రాయేలీయులకు ఇచ్చారు వాగ్దానాలు. దీవెనలు వాళ్ళవి, వాగ్దానాలు వాళ్ళవి, ధర్మశాస్త్రం వాళ్ళది. చెప్పుకొచ్చేలేదా? మరి నువ్వు తీసేసుకుంటావేంటి? కోవిడ్లో రేషన్ ఎవరికి ఇస్తారండి? కోవిడ్లో రేషన్ ఎవరికి ఇస్తారు? నువ్వు సంచి గెలిపోతే ఇచ్చేస్తారా? ఏమండి? నువ్వు సంచి పట్టి గెలిపోతే ఇచ్చేస్తారా? ఎవరండి? ఆడు కార్డు దొంగతనం చేసుకురావాలి, అప్పుడు నీకు ఇస్తారు. దేవుని పిల్లారా, అంటే ఏవి ఎవరికో నీకు తెలియదా? మగవాళ్ళందరూ బ్రా వేసుకుంటారా అండి? మగవాళ్ళందరూ బ్రా వేసుకుంటారా? చిచ్చి అంటయ్యా, అది ఆడోళ్ళది అంటాం. అది ఆడోళ్ళది. మరి ఈ జ్ఞానం ఉందా నీకు? బైబిల్లో ఏది ఎవరికో జ్ఞానం లేదా? ఏమండి? పైగా ఏమంటున్నాడు చూడండి. ఎన్నో వచ్చును? 8వ వచనం చూడండి. అబ్బా మతిపోతుందండి. 8వ వచనం అద్భుతం అండి, అద్భుతం అండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములు అన్నింటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎవరికి దేశం ఇస్తున్నారండి? వినాలి. ఎవరికి ఏ దేశం ఇస్తున్నారు? దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ దేశం ఇస్తున్నాడో? పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాన్ని ఇస్తున్నాడు. మరి ఆ దేశం గురించి నువ్వు రాసేసుకుంటావేంటి? నువ్వు ఏ దేశం, నీకే దేశం ఇచ్చాడండి దేవుడు. ఏమండి? దేశంలో నువ్వు ఆశీర్వదింపబడదు అని కాడు మొక్క మీద రాసుకుంటారు. ఈ దేశంలో ఆశీర్వాదమా? పొద్దున్న నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు, అది ఆశీర్వాదం అండి? అంత చాకిరీ చేయించుకుని 40 దినాలు చేతిలో పెడుతున్నాడు, 50 దినాలు, అది ఆశీర్వాదం అండి? ఏమండి? కనీస జ్ఞానం లేదండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడండి పాలస్తీనా దేశం. ఆ దేశానికి వెళ్ళబోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడండి. మరి ఇవన్నీ నువ్వు వాగ్దానాల కింద రాసుకున్నావు కదా. ఈ వాగ్దానాలన్నీ నీకనుకుని క్రైస్తవుడిగా నువ్వు కాడముక్క మీద రాసేసుకుంటున్నావే. వాగ్దానాలతో పాటు ఇంకా మాట్లాడాడు దేవుడు అదే అధ్యాయములో 15వ వచనం చూడండి. 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదు. పట్టణములో శపించబడుదువా? ఇది ఎక్కడైనా కాడు మొక్క మీద చూసారా అండి? ఏమరి నీకు నచ్చింది నువ్వు రాసేసుకుంటావా? ఎవరితో అంటే ఎర్ర చీర కట్టుకున్నదల్లా అయిపోద్దా? నీ భార్యనా? నీ భార్యో ఎదటోడు భార్యో తెలియదు, తల్లో పెళ్ళామో తెలియదు నీకు. ఏమంటాడండి? పట్టణంలో నీవు శపింపబడదువు. పట్టణంలో శపించబడతావు. పొలంలో నీవు శపింపబడదువు. పొలానికి వెళ్ళి అక్కడే చేస్తావు నువ్వు అన్నాడు. నీ గంప కొన్నావా? నీ గంప పిండి పిసికి నీ తొట్టెయు శపించబడతాయి.
నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలో శపించు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు పోతావో, బయటికి అడిగేసినప్పుడు పోతావు. మరి ఇవెందుకు రాసుకోరు వాగ్దానాలుగా? ఇవి ఎక్కడైనా చూశారండి వాగ్దానాలుగా? ఎంత మోసం మోసం. మరి ఏం చెయ్యాలండి? ఏం చెయ్యాలి చెప్పండి? బాధ రాదా అండి? అమాయకులు మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారర్రా, మీకు అర్థం కావటం లేదండి. ఎందుకు ఇలా గొంతు చించుకుని చెబుతున్నామో మీకు తెలియట్లేదండి. ఒక మనిషి మరొక మనిషి పట్ల తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది, ఒక మనిషి దేవుడి పట్ల తప్పు చేస్తే క్షమాపణ లేదండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన వచనాలను అపార్థం చేసుకుంటే దేవుడు నిత్యాగ్ని దండలోనికి తోసేస్తాడండి. అందుకే ఎంతో శ్రద్ధతో బైబిల్ చదవాలి. కారణం సాక్షాత్తు దేవుని మాటలు. ధర్మశాస్త్రం మనది కాదు, అది కొట్టివేయబడింది. ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది, మరి కొట్టివేయబడినప్పుడు ఎందుకుంది బైబిల్లో? అసలు అది ఉండటం వల్లే కదా సమస్య వస్తుంది. ఏది పాటించాలో మనం చదవం కదండి, మనకు చదివే అలవాట్లేదు. ఏది పాటించాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు అసలు పాత నిబంధనను ఎందుకు దేవుడు ఉంచాడు కొత్త నిబంధనతో సమానంగా? తీసేస్తే వదిలిపోద్ది కదా గొడవ. ఒక్క చిన్న వచనం చూసి వెళ్ళిపోతురు కానీ మీకు అర్థం కావాలి పాత నిబంధన కూడా సమాంతరంగా ఎందుకు పెట్టాడు అన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి. ఏ సంగతులు? ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతో ప్రేమగా చూశాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన తాయిలాలన్నీ ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు వినలేదు, దేవుడు మాటకు లోపడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని చంపేశాడు. దొరికినట్టు చంపేశాడండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎందుకు తిరిగారో తెలుసా అండి? అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన వాడు ఒక్కడు కూడా మంచోడు కాదు. ఇద్దరు పాలు తేలిన ప్రవహించే దేశంలోకి వెళతారు. మగోళ్ళు అందరినీ చంపేశాడు. పాలస్తీనా దేశంలోకి వెళ్ళిన వాళ్ళందరూ మార్గ మధ్యంలో కొత్తగా పుట్టిన వాళ్ళండి. అది దేవుడు అంటే. ఎందుకు నడిచారనుకుంటారు? 40 సంవత్సరాలు నడిపించాడు, వేసేశాడు అందరినీ మార్గ మధ్యంలో. మరి ఈ సంగతి నీకు తెలియాలి కదా. దేవుడితో పెట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందన్నది నీకు తెలియాలి. వాళ్ళు లోపడలేదు, చంపేశాను. వాళ్ళు నన్ను ఎదిరించలేదు, తోలు తీసేశాను. నువ్వు కూడా అలా మారతావేమో. వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగిలాయో నీకు తెలియాలి అంటే వాళ్ళ చరిత్ర మొత్తం నీకు తెలియాలని దేవుడు వ్రాయించి కొత్త నిబంధనతో సమానంగా పాత నిబంధన కూడా ఉంచాడండి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, అంతేగాని మనం వాళ్ళలా మారకూడదు. బుద్ధి కలుగుటకై వ్రాయించి పాత నిబంధన ఉంచాడు. దాన్ని చదవాలి, విషయాన్ని తెలుసుకోవాలి. క్రీస్తు చెప్పిన కొత్త నిబంధనను పాటించాలి. పాత నిబంధన తెలుసుకోవాలి, మనం జాగ్రత్త పడతాం. కొత్త నిబంధనను పాటించాలి, క్రీస్తు ద్వారా పరలోకానికి వెళతాం. అంతేగాని క్రైస్తవులం అయ్యుండి పాత నిబంధనను పాటిస్తే దేవుడు ఎందుకు సహిస్తాడు చెప్పండి? ఎలా సహిస్తాడు చెప్పండి? దేవుని పిల్లారా, నో. అందుకే నేర్చుకోండి బైబిల్, మహాజ్ఞానాన్ని నేర్చుకోండి. సరదాకి పెట్టట్లేదండి ఇవన్నీ కూడా. నశించిపోతున్న అమాయకులైన దేవుని పిల్లలను కాపాడాలి. బైబిల్ తెలియక ఏదేదో అనుకుంటున్న ప్రతి ఒక్కరిని రక్షించాలి అన్నదే మా తాపత్రయం, మా తపన. అందుకే రండి, మీకు ఉచితంగా నేర్పిస్తామండి బైబిల్ జ్ఞానం. ఫ్రీ. అబ్బాసియాలో జరుగుతుంది, మంగఫ్లో జరుగుతుంది, సాల్మియాలో జరుగుతుంది, ఖైతాన్లో జరుగుతుంది, కబద్దులో జరుగుతుంది. ఎక్కడికి వచ్చి వింటారో వినండి, నేర్చుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ గ్రామాన్ని కాపాడుకోండి, ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలను కాపాడండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు పని చెయ్యండి, ఆ దేవుడు ఉన్న మహాలోకానికి వెళ్ళిపోండి. అదేనండి మా కోరిక. అందుకే చేస్తున్నాం ఇదంతా కూడా. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రోడ్డు మీద నడిచేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం, కారు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాం, ప్రయాణాల్లో ఎంతో జాగ్రత్త మనకు ఉంటుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి వాక్య విషయంలో నిర్లక్ష్యం చూపించడం వల్లనే ఈ రోజున ప్రతి ఒక్కడు దేవునికి కాకుండా పోతున్నాడండి. ఈ మాయ బోధలు, దొంగ బోధలతో నరకానికి జారిపోతున్నారండి. మనం కాపాడాలండి, మనం కాపాడాలి. అందుకే మనం నేర్చుకుందాం దేవుని జ్ఞానాన్ని, పఠిద్దాం మనం అందరం.
పరిశోధిద్దాం బైబిల్ను. అందుకే ఈ లేఖనాల పరిశోధన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని వచనాలు మనం పరిశోధించకపోతే మనకి జ్ఞానం ఎలా తెలుస్తుంది చెప్పండి? లేఖనాల పరిశోధన అవసరమా లేదా? అవసరమా కాదా? అవసరం అండి. ఫేస్బుక్లో పెట్టాడు ఒక మహానుభావుడు, ఏమండి, ఈ కడవరి కాలంలో ఏంటది, ఈ కడవరి కాలంలో లేఖనాల పరిశోధన అంటూ తిరుగుతున్నారు. వీళ్ళు ఇంకా వాక్యం అర్థం చేసుకోక వీళ్ళ గురించి మనం ప్రార్థన తప్ప ఇంకేం చేయగలమని ఫేస్బుక్లో పెట్టాడండి ఒకడు. చూసారా ఏం చేస్తాడంట ఆయన? ప్రార్థన చేస్తారట ఆయన. పాపం అమాయకుడు అనుకున్నానండి. జాలి పడడం తప్ప ఏం చేయలేము. ఎందుకంటే మనం చెబుతున్నా వినటం లేదు. దేవుని పిల్లలారా, అందుకే ఆలోచించండి, నేర్చుకోండి, రండి మా దగ్గరకు, నేర్పిస్తాం. ఏమన్నా ఎక్కడైనా మిమ్మల్ని మోసం చేసే మాటలు చెప్పానా అండి? ఎక్కడైనా లేదండి. మీరు మారాలి, మీరు పరలోకం వెళ్ళాలండి. అదే మా కోరిక. మీరందరూ దేవుని పిల్లలు, మీరందరూ దేవునికి దక్కాలి. దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుని కొరకు పని చేయండి, దేవుని కొరకు బ్రతకండి, మీ జీవితాన్ని దేవుని కొరకు అర్పించండి. ఎప్పుడైనా మనం చచ్చిపోతాం. చచ్చిపోయే లోపు దేవుని కొరకు మీరు ఎంత కష్టపడి పని చేయగలరో అంత పని చేయండి. ఆనందంగా దేవుని దగ్గరకు ఎగిరిపోండి. అర్థమైందా? కాబట్టి పాతది ఉండగా కొత్తది ఎందుకు ఇచ్చాడంటే, పాత దానిలో ఎవరు నిలబడలేకపోతున్నారు కాబట్టి కొత్తది ప్రవేశపెట్టవలసి వచ్చింది. ఈ రోజున క్రైస్తవులు పాటించవలసింది ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు, క్రీస్తు బోధనలు. అర్థమైంది అనుకుంటున్నాను. భోజనాలు తీసుకోండి, క్షేమంగా ఇళ్ళకి వెళ్ళిరండి. దేవుని చిత్తమైతే మళ్ళీ లేఖనాల పరిశోధన సదస్సు పెట్టుకుంటే మనం అందరం అక్కడ కలుసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మాటలను నేర్చుకున్నాం ప్రభువా. ఎన్ని మాటలు మీరు రాయించారు తండ్రి. మా మేలు కోరి, మా క్షేమం కోరి వందల వేల వాక్యాలు మీరు బైబిల్లో భద్రపరిచారు. అయితే కేవలం ఈ శరీర బోధకు అలవాటు పడిన క్రైస్తవులు తమ శరీరాలకు ఏది అవసరమో వాటినే మీ మాటల్లోంచి వాడుకుంటున్నారే తప్పించి తమ ఆత్మను రక్షించుకోవడానికి అవసరమైన మాటలను ఎవరూ స్వీకరించట్లేదు. నా దేవా, మీ పిల్లలకు నిజాలు తెలియచేశాం. సాతాను ఎవరి వలన పుట్టిందో తెలియచేశాను. దాని అంతం ఎవరి చేతిలో ఉందో చెప్పాను. పని చేసిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పాను తండ్రి. కొత్త నిబంధనను క్రీస్తు ద్వారా మీరు మాకిచ్చిన ఆజ్ఞలు పాటించమని చెప్పాను. తద్వారా పరలోకం వెళ్ళమని చెప్పాను. బైబిల్లో మీరు ఏం చెప్పారో వాటిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను తండ్రి. మీ పిల్లలు విన్నారు. వారి మనస్సులకు బాధ కలిగించి ఉండొచ్చు నా మాటలు, కానీ వారిని బ్రతికించాలి ఆ మాటలు అని నేను కోరుకుంటున్నాను. నా తండ్రి, మీ పిల్లలందరూ ఇళ్ళకు వెళుతున్నారు, క్షేమంగా వారిని తీసుకువెళ్ళండి తండ్రి. వారిని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీ మహాజ్ఞానాన్ని అందించండి తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాం. క్షేమంగా వారిని వారి ఇళ్లకు తీసుకువెళ్ళమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంగా మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.